బైబిల్ నుండి నేడు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చదవండి. మిగిలిన వారు కూడా జాగ్రత్తగా వినండి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. దేవుడు ఈ దినము ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. మనం కొన్ని వారాలుగా కెరూబు యొక్క స్వభావము లక్షణముల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం పక్షిరాజు యొక్క ముఖము, దాని యొక్క స్వభావము, దాని యొక్క లక్షణముల గురించి ధ్యానం చేస్తున్నాం. గతించిన వారు మనం ధ్యానం చేసాం. ఏం ధ్యానం చేసాం? పక్షిరాజు తన పిల్లలకు కఠినమైన శిక్షణ ఇస్తుంది అని విన్నాం. అవునా? పక్షిరాజు తన పిల్లలకు కఠినమైన శిక్షణ ఇస్తుంది. మన దేవునిలో ఆ స్వభావం ఉంది. అదే స్వభావం పక్షిరాజులో ఉంది. మన దేవుడు కూడా మనలను కొన్నిసార్లు కఠినమైన శిక్షలో నడిపిస్తాడు. ఎందుకంటే మన మేలు కొరకే. దేని కొరకండి? మన మేలు కొరకే. గతించిన వారు మనం ధ్యానం చేసాం. శిక్షలో మనం వెలుట ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ధ్యానం చేసాం. అదేవిధముగా తల్లిదండ్రులుగా ఉన్న మనం కూడా మన పిల్లలను అలాగనే దేవుని శిక్షలో, భక్తి విషయాల్లో శిక్షణలో, కుటుంబ విషయాల్లో శిక్షణలో, తర్వాత ఇంకొక చెప్పాను కదా, ప్రవర్తన విషయంలో శిక్షణతో పెంచాలి అని గతించిన వారు మనం విన్నాం. ఈ వారం మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పక్షిరాజులో ఉన్న మరొక ఆ స్వభావం ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. పక్షిరాజులో ఉన్న మరొక స్వభావం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, అది ఆహారము తింటున్నప్పుడు, అది ఆహారం కోసం భూమి మీదకి రావాలి కదా, అది ఆహారం తింటున్నప్పుడు అది ఏం చేస్తుందంటే, దాని గురించి రాయబడినటువంటి దాని లక్షణం ఏంటంటే, ఆహారము తినేటప్పుడు ఎప్పుడు రెక్కలు చాపి, రెక్కలు చాపి అటు ఇటు శత్రువులు ఒకవేళ దాడి చేస్తారేమో సిద్ధపడుతూ ఆహారం తింటుంది. ఎలాగా? రెక్కలు చాపి. మామూలుగా పక్షులు మనం చూస్తాం, రెక్కలు చాపి సాధారణంగా ఏ పక్షి కూడా ఆహారం తిందో. ఒకసారి భూమి మీద వాలిన తర్వాత ఆహారం తినేసి అప్పుడు రెక్కలు చాపి ఎగురుతుంది. కానీ అది ఆహారము తింటున్నప్పుడు కూడా రెక్కలు చాపుకొనే అది ఆహారం తినదు. కారణం ఏంటంటే, ఎప్పుడు శత్రువు వస్తాడో తెలీదు, ఎప్పుడు ఎవరు బాణం వేస్తారో తెలీదు, ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలీదు, ఎప్పుడు ఏ శత్రువు గాయపరుస్తాడో తెలీదు. కాబట్టి ఏ శత్రువు చేతిలో చిక్కుకోకుండా ఆహారము తింటున్న సమయంలో రెక్కలు చాపి ఆహారము తింటూ ఎగరడానికి సిద్ధంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆహారం తింటుంది కానీ ఎగరడానికి సిద్ధపడుతూ ఉంటుంది. రెక్కలు చాపి, రెక్కలు లోపలికి ముడుచుకోదు, రెక్కలు చాపే అది ఆహారం అంటే రెడీగా ఉంటుంది అనమాట. ఏమో ఎవడెప్పుడు నా మీద బెడ్డేస్తాడో, ఎవడు నా మీద ఎప్పుడు ఏ బాణం వేస్తాడో, ఏ ఒడిసెలు వేస్తాడో, అర్థమవుతుందండి, ఎవడు కొడతాడో, ఏ కర్రిసురుతాడో అని, లేకపోతే ఎవడని ఏ వలేస్తాడో, ఏ బాణం వేస్తాడో అని చెప్పి ఎప్పుడు రెడీగా ఉంటుంది అనమాట. ఆహారము తింటన్నా ఎగరడానికి సిద్ధపడి ఉంటుంది. ఎలా ఉంటుందండి? సిద్ధపడి ఉంటుంది. ఈ ఉదయం మనం పక్షిరాజుల నుంచి నేర్చుకోవలసిన ఒక మాట ఏంటంటే, మనము సిద్ధపడి ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధపాటు అనేది మనకు చాలా అవసరం. ఏంటండి చెప్పండి నాకు? సిద్ధపాటు అనేది మనకి చాలా అవసరం. దేనికి సిద్ధపాటు? ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి దేనికి సిద్ధపాటు ఉండాలంటే, ఈ లోకములో
ఎదురయ్యే ప్రతి పాపము నుంచి, ప్రతి ఆకర్షణ నుండి తప్పించుకోవడానికి ఎప్పుడూ సిద్ధపాటు అవసరం. దేని నుంచి? పాపముల నుండి, లోక ఆకర్షణల నుండి తప్పించుకోవడానికి సిద్ధపాటు అనేది అవసరం. సిద్ధపాటు అవసరం అని అనడం కాదు, కానీ సిద్ధపడి ఉండడం చాలా అవసరం. రెడీగా ఉండాలి. ఏ పాపం ఎదురైనా, ఏ ఆకర్షణ ఎదురైనా దాన్ని తప్పించుకోవడానికి ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు అనేది చాలా అవసరము. ప్రిపరేషన్ అర్థమవుతుందండి. సిద్ధపాటు, లోక పాపము నుంచి తప్పించుకోవడానికి సిద్ధపాటు కావాలి. రెండవది, శత్రువు యొక్క దాడి నుంచి తప్పించుకోవడానికి సిద్ధపాటు కావాలి. దేనికి? శత్రువు దాడి. అవునా? అపవాది ఎప్పుడు మన మీద దాడి చేస్తాడో మనకు తెలుసా? ఎప్పుడు మన కుటుంబంలో వాడు ప్రవేశిస్తాడో మనకు తెలుసా? ఎప్పుడు మన మీద వాడు తన బాణాలు, వాడు కుతంత్రాలు ప్రయోగిస్తాడో మనకు తెలుసా? తెలీదు. వాడు ఏ దారిన వస్తాడు, ఏ సమయంలో వస్తాడు, ఏ రీతిగా వస్తాడు, ఏ రూపంలో వస్తాడో మనకి తెలీదు. కాబట్టి అపవాదిని ఎదుర్కోవడానికి, అపవాది యొద్ద నుంచి పారిపోవడానికి ఎప్పుడో మనము సిద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలి? వాడి యొక్క కుతంత్రములు అరికట్టడానికి, వాడితో యుద్ధం చేయడానికి ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. సిద్ధపాటు లేదనుకో, సిద్ధపడి లేవనుకో, వాడు ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు మన మీద యుద్ధం చేస్తాడో తెలీదు. సిద్ధపాటు లేకపోతే అపజయములు పాలైపోతాం. అవునా కదా? పక్షిరాజుల నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట ఇదే. ప్రతి క్షణము మనము ఆత్మీయ జీవితంలో సిద్ధపడి ఉండాలి. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి సిద్ధపాటు కావాలి. లోకము నుండి, పాపము నుండి తప్పించుకోవడానికి సిద్ధపడి ఉండాలి. రే, ఇక్కడ పాపం ఎదురేలా ఉందిరా, వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవాలి. వెంటనే పాపమున్న ఛాయల దగ్గర నువ్వు పదే పదే అక్కడ అటు ఇటు తడువులాడకూడదు. అక్కడ పాపం ఉంది, అక్కడ భక్తిహీనత ఉంది, అక్కడ ఆకర్షణ ఉంది అనుకున్నప్పుడు నువ్వు వెంటనే ఆ ప్రాంతమును విడిచి వచ్చేయాలి. సిద్ధముగా రెడీగా ఉండాలి. నువ్వు రెడీగా లేకపోతే నువ్వు ఆ పాపంలో పడిపోతావు, ఆ అవిధేయతలో చిక్కుకుంటావు. అర్థమవుతుందా? ఆ సిద్ధపాటు చాలా అవసరం క్రైస్తవునికి. పక్షిరాజులో ఉన్నటువంటి అనుభవం అదే. శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు కాబట్టి అది సిద్ధపడి ఉంటుంది, ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. వాడు దాడి చేయడానికి బాణం ప్రయోగించగానే ఎగిరిపోవాలి అని రెక్కలు చాపి సిద్ధపడి ఉంటుంది. అందుకని పక్షిరాజు త్వరగా ఎవ్వరికి దొరకదు. అర్థమవుతుందండి? ఎవరికి దొరకదు, గమ్ముని ఎవరో సంపలేరు దాన్ని. అందుకే అది మరి దాదాపుగా 40 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఏ సంవత్సరాలు అండి? 70. పక్షిరాజు ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు. 40 సంవత్సరాలు మారు మనసు పొందుతుంది. ఎన్ని సంవత్సరాల్లోనే? 40 సంవత్సరాల్లో మారు మనసు పొందుతుంది, లేదా 35కి మారు మనసు పొందుతుంది. నేను కూడా పక్షిరాజులు 35కి మారు మనసు పొందుతానని కుదరదు. దేవుడు చెప్పేశాడు, నా రాకడెప్పుడో నీ పోకడెప్పుడో, ఇదిగో నేను దొంగ వలే వస్తాను అన్నాడు ఆయన. ఆ పక్షిరాజులు 30 సంవత్సరాలు వచ్చేయాలంటే కుదరదు. ఏమో రాకడ దగ్గర పడిపోయింది. ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో మనకు తెలియదండి. మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఈరోజు దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు, అదే చెప్పమంటున్నాడు దేవుడు. నా రాకడెప్పుడో తెలీదు, మీరు రెడీగా ఉండాలా. ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. ఎప్పుడు వస్తాడో ఆయన తెలీదు, ఎప్పుడు కడబోరం రోగుతుందో తెలీదు, ఎప్పుడు ఆయన దిగి వస్తాడో తెలీదు. నువ్వు రెడీగా ఉండాలి. ఈ లోకములో బ్రతికినప్పుడు సిద్ధపడి ఉండాలి. పాపము నుంచి, లోక ఆకర్షణను తప్పించుకోవడం సిద్ధపడి ఉండాలి. శత్రువు నుంచి తప్పించుకోవడం సిద్ధపడి ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు సిద్ధపడి లేవనుకో, ఖచ్చితంగా నువ్వు ప్రమాదంలో పడిపోతావు. యోసేపు జీవితాన్ని మనం గమనించినప్పుడు పాపమును తప్పించుకోవడానికి ఎలా ఉన్నాడు? సిద్ధపడి ఉన్నాడా లేదా? సిద్ధపడి ఉన్నాడు కాబట్టి పరిగెత్తేసాడు ఇంత అక్కడి నుంచి. అవునా? సిద్ధపడి ఉన్నాడు. నువ్వు కూడా ప్రిపేర్ అయిపోవాలి. నేను రెడీగా ఉండాలి. అందుకే మొదటి కీర్తనలో భక్తుడు ఏమని చెప్పాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున అసలు నిలవకు. నువ్వు అక్కడ పాపుల మార్గమున నువ్వు నిలవద్దు. పాపము కనబడిన చోట నువ్వు వెంటనే బయటికి రావాలి. రెడీగా ఉండవు. ఆ పాపము దగ్గర తిరక్కో, తడువులాడకక్కడ. అక్కడే చుట్టూ అలా రౌండ్ లైకో. పాపము ఉన్న చోట, పాపము కొరకే పరిగెత్తే ప్రాంతాల్లో, పాపము చేసే ప్రాంతాల్లో, పాపులున్న చోట నువ్వు నిలవద్దు. ఏమంటున్నాడు భక్తుడు?
దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున నీవు కూర్చుండక అన్నాడు. అంటే ఏంటి? పాపము నుంచి తప్పించుకొనుటకు నువ్వు రెడీగా ఉండాలి. ఎలా ఉండాలా? రెడీగా. నీ కంటికి ఆకర్షణీయమైనది ఏదైనా కనిపించింది, నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు రెడీగా ఉండాలి. వెంటనే దాని నుంచి మళ్ళుకోవడానికి రెడీగా ఉండాలి. మనోళ్ళు రెడీగా ఉంటారా? అసలు రెడీగా ఉండరండి. ప్రిపరేషన్ ఉండదు. అలా చూస్తే సొంగగాచుకుంటూ కూర్చుంటారు. అవిధేయత ఉన్న చోట మనోళ్ళు రెడీగా ఉండరే. ఇక్కడ కొంచెం అవిధేయంగా ఉంది. ఈ రోజున చాలామంది ఈ సిద్ధపాటు లేకే భక్తిలో దిగజారిపోతున్నారు. ఒక చోట భక్తిహీనత కనిపించింది, ఒక సంఘములో భక్తిహీనత ఉంది, ఒక సంఘములో వాక్యం లేదు. అప్పుడు ఏం చేయాలా? నువ్వు రెడీగా ఉండాలా. మరి చిన్నప్పటి నుంచి అండి మాకు ఇదే సంఘం అండి, మరి మేము మా తల్లి సంఘం అండి. ఏ సంఘము? తల్లి సంఘం లేదు, పిల్ల సంఘం లేదు, తండ్రి సంఘం లేదు. అక్కడ వాక్యము లేనప్పుడు, అక్కడ పరిశుద్ధాత్మ అలికిడి లేనప్పుడు, అక్కడ నీతి న్యాయములతో కూడిన పరిపాలన లేనప్పుడు, సత్యవాక్యం అక్కడ వినిపించబడినప్పుడు నువ్వు సిద్ధపడాలి. గెట్ రెడీ. నిజంగా సిద్ధపడి ఉంటే చాలామంది ఈ రోజున భక్తిహీనమైన సంఘాల్లో కూర్చుంటారండి. కూర్చుంటారా? అక్కడ మెసలగలుగుతారా? వాళ్ళకి సిద్ధపాటు లేదు, వాళ్ళు సిద్ధపడి లేరు. అరే మనం పరలోకం చేరాలి, మనం పాపంలో ఉండకూడదు, మనం భక్తిహీనతలో ఉండకూడదు అన్న సిద్ధపాటు వాళ్ళకి లేదు. అందుకే అక్కడ కూర్చుంటారు. వాళ్ళు నిజంగా సిద్ధపాటు ఉన్న వాళ్ళు అయితే అక్కడ ఉండరు, వాళ్ళు లేచి వచ్చేస్తారంతే బయటికి. అవునా కదా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది అదే. ఆకర్షణ, పాపము నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఎప్పుడు రెడీగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు హృదయంలో ఒక తీర్మానం చేసుకో. నువ్వు లేదు, పాపం కనబడితే నేను సిద్ధపడి ఉండాలా, ప్రిపేర్ అయి ఉండాలి, వెంటనే అక్కడ నుంచి వచ్చేయాలా. నేను ఒక మాట చెప్తాను, పాపం దగ్గర మొహమాటం పనిచేయదు. ఏం పని చేయదు? పాపము దగ్గర మొహమాటం పనిచేయదు. పాపము దగ్గర సిగ్గుపడడం పనిచేయదు. పాపము దగ్గర తడువులాడుట పనిచేయదు. పాపం దగ్గర నువ్వు మొహమాట పడ్డావు అనుకో, నిన్ను మృంగేస్తుంది అది. పాపము మరణమునకు దారి తీస్తుంది. అవునా కదా? పాపం ఎక్కడికి దారి తీస్తుంది? మరణమునకే దారి తీస్తుంది. చాలా ప్రమాదం అది. నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. అర్థమవుతుందండి? ఎప్పుడు గెట్ రెడీ. ఎలా ఉండాలి చెప్పాలి? గెట్ రెడీ. దృష్టికి ఏదైనా కనిపించిందా సినిమా సీను? ఏం చేయాలి నువ్వు? తడవలు ఆడుకో, పికప్ తిప్పు తలకాయ పక్కకే. చిన్నప్పుడు కటింగ్ వేస్తూ ఉంటే నాకు సినిమాలు వచ్చి, ఆడు కరెక్ట్గా సినిమా ఎట్టి నాకు కటింగ్ వేసేవాడు. ఆడేమో అలా చూస్తా నా బురదించేసి కటింగ్ వేసేవాడు. ఆడు చూసుకునేవాడు, కటింగ్ వేసేవాడు. అక్కడేం తనేసుకునేవారు, సినిమాల్లో కొట్టేసుకునేవారు. డిషా డిషా. నాకేం కంగారు వచ్చేసేది. ఎందుకని? కనబట్టలేదని. ఆడేం బుర్రలా దించేవాడు, నేను మెల్లల్లా లేపేసేవాడు. ఎందుకని? ఎక్కడ ఉంటుంది? నువ్వు కటింగ్ వేస్తావు, నాకు బుర్ర లేచిపోతుంది. ఎందుకని లేచిపోతుంది? ఉండదు, అది కనబడుతుంది. ఎందుకని? సిద్ధపాటు లేదు. సిద్ధపాటు ఉంటే ఎందుకు నేను ఇలా ఎందుకు లేపుతాను? ఇలాగే ఉంటాను. అవునా? చూడకూడదు మనం. దీన్ని ఏమంటారు? సిద్ధపాటు. అర్థమవుతుందండి? కానీ ఇప్పుడు నేను ఎక్కడైనా, వాస్తవానికి ఇప్పుడు నేను వెళ్ళే చోట ఏం ఉండదులేండి, టీవీ ఏం ఉండలే. నేను ఒక చిన్న బడ్డీ షాప్కి వెళ్తాను. అక్కడ ఒక ఆయన ఉంటారు. ఆయన దేవుని ఎరిగిన బిడ్డే, కటింగ్ వేస్తూ ఉంటాడు. ఆయన అయ్యగారండి ఎలాగండి అలాగండి అని చెప్తాడు. నేను మాట్లాడుతాను, ఇద్దరం వాక్యాలు చెప్పుకుంటా. ఆయన కటింగ్ వేస్తా వాక్యం చెప్తాడు, నేను కటింగ్ వేస్తా వాక్యం చెప్తాను. ఆయన అనుభవాలు పంచుకుంటూ ఉంటాడు, నేను నా అనుభవాలు పంచుకుంటూ ఉంటాను. ఆయన కటింగ్ వేస్తా చెప్తాడు, నేను కటింగ్ వేస్తా మాట్లాడుకుంటాను. ఇక్కడ సినిమా ప్రోగ్రామ్ సినిమాలు ఏమీ ఉండవు. అర్థమైంది? దానికి చూసేదేమీ లేదు. గెట్ రెడీ. సిద్ధంగా ఉండాలి. వీటన్నిటికంటే మరీ ప్రాముఖ్యంగా చివరికి ఒక మాట చెప్తాను. ఒకటి చెప్పాను కదా, ఏంటిది? పాపము ఆకర్షణ తప్పించుకోవడం సిద్ధపడి ఉండాలి. రెండవది, ఆ అపవాది యొక్క దాడుల నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడు ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు అపవాది దాడుల నుంచి తప్పించుకోవడం ప్రిపేర్ అయి ఉండడం అంటే ఎలాగండి? చెప్పండి అమ్మా. ఎలాగా? ప్రార్థనలో. ఎలాగా? ప్రార్థన. అందుకే నేను పదే చాలాసార్లు గట్టిగా అందుకు చెప్తే ప్రార్థన చేయని. సిద్ధపడి ఉండడం అంటే ఎలాగా సిద్ధపడి ఉండడం అంటే ప్రేయర్, ప్రభుని స్తుతించడం, ఆరాధించడం, ఉదయం లేకడం. ప్రార్థన ఒకటే కాదు, ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయన వాక్యం చదవడం, ఆయన ఆజ్ఞలు గైకోవడం. సాధ్యమైతే పరిస్థితి చూసుకొని ఉపవాసం ఉండడం, ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ కూడా సిద్ధపడి ఉండడం. ఇలా నువ్వు సిద్ధపడి ఉంటే, ప్రిపేర్ అయి ఉంటే అపవాది వచ్చినా, నీతో యుద్ధం చేసినా వాడిని నేమి చేయలేడు. నువ్వు ప్రిపేర్ అయ్యలేవనుకో, రే మనోడు ప్రిపేర్ అయ్యలేడురా, వీడిని మొత్తానికి ఆట పట్టించి ఏం చేయొచ్చు? ఆట పట్టించేయచ్చు.
నువ్వు అదే ప్రిపేర్ అయి ఉన్నావు అనుకో, శత్రువు నీతో యుద్ధం చేయడానికే ముందు భయపడతాడు. ఒకవేళ వాడు నీతో యుద్ధం చేయడానికి తెగించి వచ్చినా నీ ముందు నిలబడలేడు. ఎందుకని నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నావు కదా, నీకు ఆల్రెడీ ప్రిపరేషన్ ఉంది, సిద్ధపడిపోయి ఉన్నావు. సిద్ధపడిపోయి ఉన్న నిన్ను ఇంక అపవాది ఏం చేయగలుగుతాడు? సిద్ధపడి ఉన్నావు కాబట్టి వాడు బాణం వేయగానే నీ వాక్యమనే ఖడ్గము చేత వాడి బాణములను ఛేదిస్తావు. ఉపవాసం అనే ఆయుధము చేత వాడి బాణములు ఛేదిస్తావు. ప్రార్థన అనే ఆయుధము ద్వారా వాడి యొక్క బాణములను ఛేదిస్తావు, త్రిప్పికొడతావు, ఎదుర్కోగలుగుతావు సిద్ధపడి ఉన్నప్పుడు. లేదు నువ్వు సిద్ధపడలేవు అనుకో, శత్రువు నిన్ను పట్టేసుకుంటాడు, వాడు వశం చేసేసుకుంటాడు, వాడు స్వాధీనపరుచుకుంటాడు. ఏం చేస్తాడు? అందుకే ఎప్పుడు ప్రార్థనలో సిద్ధంగా ఉండాలి. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. సిద్ధపడమని ప్రార్థన, వాక్యం ఒకటే, ఉపవాసాలు ఇవే కాదు, ఇంకా ఉన్న నీతి ప్రవర్తన, యథార్థ జీవితము, భక్తి జీవితము. అర్థమవుతుందండి? నోట నిత్యము సత్యమే మాట్లాడటము, ఇవన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ఇదే సిద్ధపాటు. మూడవది నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇది అత్యంత ప్రాముఖ్యమైన మాట. పరలోక రాజ్యము కొరకే సిద్ధపడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేని కొరకు సిద్ధపడి ఉండాలండి? ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకులు 5, బుద్ధి లేని కన్యకులు 5. వీళ్ళందరూ ఎవరు? కన్యకులే. వీళ్ళందరూ ఎవరు? కన్యకులండి. కన్యకులు ఫ్రెష్. అసలు ఏ పురుషుణ్ణి వారు ఎరగలా, ఏ పాపం వారికి తెలీదు, ఏ ఆచారాల్లో చేతులు కలిపిన వాళ్ళు కాదు. అర్థమవుతుందా? ఏ లోక సంబంధమైన సిద్ధాంతాల్లో చేతులు కలిపిన వాళ్ళు కాదు. వారి నోట ఏ అపవిత్రత లేదు, వారి చూపుల్లో ఏ అపవిత్రత లేదు. వారు కన్యకలు అని బైబిల్లో ఉంది. అంటే సంపూర్ణంగా దేవుని రక్తము చేత కడగబడి పవిత్రమైన కన్యకగా తయారు చేయబడిన వారు. అయితే విచిత్రం ఏంటంటే, ఇంత కన్యత్వము తమ జీవితాలు ఇంతగా కాపాడుకున్నారు, కానీ వాళ్ళకి ఏమి లేదు, ప్రిపరేషన్ లేదు, సిద్ధపాటు లేదు. ఏమి లేదండి? సిద్ధపాటు లేదు. నేను అడుగుతున్నాను, ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారా? ఒకసారి నా వైపు చూడండి. పరలోక రాజ్యం చేరడానికి సిద్ధపడ్డారా? పరలోక రాజ్యం చేరడానికి ఎంతమంది సిద్ధపడ్డారు? ఈరోజు మన ప్రశ్న అదే. పక్షిరాజు శత్రువు చేతులను తప్పించుకోవడానికి ఎప్పుడు సిద్ధపడి రెక్కలు చాపి అది తన ఆహారాన్ని భుజిస్తుంది. అది ఎగిరి తన గూటికి వెళ్ళిపోతే తన రెక్కలు ముడుచుకుంటుంది, కానీ అది భూమి మీద ఉన్న ఆహారం తిన్నంతసేపు తన రెక్కలు చాపి మాత్రమే ఆహారం తింటుంది. ఎందుకంటే అది సిద్ధపడి ఉంటుంది. ఎలా ఉంటుంది? దేవుని రాకడ సమీపముగా ఉంది. దేవుడు ఎంతోమంది దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా దేవుడు చాలా సార్లు, 100 సార్లు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను దొంగ వలె వస్తాను, ఏ గడియ వస్తానో తెలియదు అని ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు నువ్వు సిద్ధపడి ఉన్నావా? దేవుని రాజ్యం కోసం ప్రిపేర్ అయిపోయావా నువ్వు? అయ్యా బ్రతికితే ఈ లోకంలో నీలో నీ సన్నిధిలో నమ్మకంగా ఉంటానయ్యా, కన్ను మూస్తే నేను ఐఎమ్ రెడీ అని చెప్పగలవా నువ్వు? ఒకసారి ఆలోచించండి. ఈ మాట మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు ఈ రోజున మనం భక్తి చేస్తున్నాం? దేనికోసం మనం ప్రార్థన? ఎందుకు ఈ ప్రయాస చెప్పండి? ఈ ఆదివారం ఆరాధనలు ఎందుకు? శుక్రవారం ప్రార్థనలు ఎందుకు? సంఘ సహవాస కూడికలు ఎందుకు? ఉజ్జీవ మహాసభలు ఎందుకు? ఉపవాస ప్రార్థనలు ఎందుకు? ఇతరత ప్రార్థనలు ఎందుకు? సంఘ కార్యక్రమాలు ఎందుకు? ఇవన్నీ దేనికోసం? పరలోక రాజ్యము చేరాలని. ఈ రోజున ప్రపంచంలో ఉన్న మానవ కోటి దేని కొరకు పరిగెడుతున్నారు? మోక్షం చేరాలని పరిగెడుతున్నారు. ప్రతి ఒక్కడి ప్రాకులాటదే, మోక్షం చేరాలి. మోక్షం చేరాలని ఎవడు తోసిన తిప్పల వాడు పడుతున్నాడు లోకంలో. ఎవడు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏమన్నా అవునా కదా? మొన్నడు ఎవడో ఏదో బండ్ల నుంచి వస్తేనాడు శాపాలు పాపాలు పోతాయంట. ఎక్కడండి అది? ఎటువైపో తెలియదు, కానీ నాకు శామ్యుల్ గారు షేర్ చేశారు, వీడియో చూశాను. అక్కడ ఏదో గుడికాడండి, ఏదో బండ ఉందండి, పెద్ద మరి ఏదో సంథింగ్ పెద్ద బండ మధ్యలో రంధ్రం ఉందండి. ఆ రంధ్రంలో నుంచి అంట ఎవడైనా ఇటు నుంచి దూరం అటు నుంచి వచ్చేసంటే కనుక ఆడి పాపాలు శాపాలని పోతాయంట. ఇంకాడు మోక్షానికి అర్హత పొందేసినాడు అంట. ఆడెవడో వెళ్ళాడు, బుర్రెట్టాడు, దూరాడు.
ఇటు నుంచి వచ్చిన బుర్ర బయటకు వచ్చింది, ఒళ్ళు బయటికి రావట్లేదు. ఇంకా ఎవడు ప్రయత్నం వాడు చేస్తున్నాడండి. ఎవడు సిద్ధపాటు వాడు 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 తన సిద్ధపాటు తను చూసుకున్నాడు. ఎవడు సిద్ధపాటు వాడు చూసుకుంటున్నాడు. ఏ విధము చేతనైనా మోక్షము చేరిపోవాలి, ఏ విధము చేతనైనా ఆ వైకుంఠం వెళ్ళిపోవాలి, ఏ విధము చేతనైనా ఆ మోక్ష రాజ్యము స్వతంత్రించుకోవాలని ప్రతి జాతి ప్రజలు, ప్రతి కుల ప్రజలు, ప్రతి ప్రాంతీయ ప్రజలు మోక్షము కొరకై శతవిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలండి, ఒకటా రెండా? మోక్షం కొరకు ఎన్ని ప్రయత్నాలు. తీర్థయాత్రలు చేసేవాళ్ళు, అవునా, మొక్కుకునేవారు. ఇదంతా దేనికోసం? ఈ తపనంతా దేనికోసం? మోక్షం వెళ్ళిపోవాలి. గోదానం, భూదానం, అన్నదానం, ఈ దానం, ఆ దానం, ఇవన్నీ దేనికోసం? వస్త్రదానాలు, ఇవన్నీ దేనికోసం? ఇవన్నీ చేసే పుణ్యం వస్తుందని, ఇవన్నీ చేసే పాపాలు పోతాయని, మోక్షానికి అర్హత సంపాదిస్తామని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, వారి సిద్ధపాటులో వారు ఉన్నారు. ఒక క్రైస్తవుడిగా మరి మోక్షం చేయడానికి నీ సిద్ధపాటు ఏది? మనం మత్తులై బతకకూడదు, సిద్ధపడి ఉండాలి. ఎలా బ్రతకూడదు? మత్తులై ఉండకూడదు, సిద్ధపడి ఉండాలి. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. రానయ్యున్న మన ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఎంతవరకు మనం పరలోక రాజ్యానికి సిద్ధపడినాం? ఎంతసేపు లోకము కొరకే ప్రాకులట, లోకము కొరకే వెంపర్లట, లోకము కొరకైన ఆలోచనలే. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, ఏం కూర్చుకోవాలి, ఏ పండగ చేసుకోవాలి, ఏ సెలబ్రేషన్ చేసుకోవాలి, ఇక ఎంతసేపు ఇదే ఆలోచన, భౌతికమైన ఆలోచన. కానీ ఎవడికి ఈ రోజున పరలోకం వెళ్ళిపోవాలి, పరలోకం వరకు సిద్ధపడాలి అన్న ఆలోచన ఎవరిలో పనిచేయట్లే. చాలా తక్కువ మంది అండి. మందిరానికి పోయేవాళ్ళు ఇప్పుడు పలు రకాల కారణాలు చెప్తారు. ఎందుకు మందిరానికి వెళ్ళావంటే అక్కడ పాటలు పాడి పాప బాగుంటుంది, అందుకని సొత్తకి వెళ్తున్నాం. వీడు ఎందుకు వెళ్తున్నాడు మందిరానికి? వీడు దేనికి వెళ్తున్నాడు? వీడు మందిరానికి అక్కడ పాటలు పాడి పాప బాగుంటుందంట, అమ్మాయి బాగుంటుందంట, అందుకు వెళ్తున్నాడంట వీడు. అసలు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్ళాలి మందిరానికి? నువ్వు పరలోకానికి సిద్ధపడుట కొరకై వెళ్ళాలి. ఈ లోకము శాశ్వతం కాదు, మనిషి జీవితం శాశ్వతం కాదు. మనము శాశ్వతం ఈ లోకములో కలకాలం ఈ లోకములో బ్రతుకుతామా? కలకాలము బ్రతకని ఈ లోకము కొరకై వెంపర్లాడడం మాని స్థిరమైన మోక్షరాజ్యము కొరకై అనిత్యం ఈ భూమి మీద ఉండగానే మనం సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ఎందుకండి బతుకు? ఎంతసేపు రేపు పొద్దున్న ఏంటిది, ఏం కొనుక్కుందాం, పెళ్ళి వస్తుంది కదా, ఏం బట్టలు కొనుక్కుందాం, ఆ ఫలాన్ని వస్తుంది కదా, ఏం చేద్దాం, 4 రోజులు సెలవులు వచ్చినాయి కదా, ఎక్కడికి వెళ్దాం. ఎంతసేపు భౌతికమైన భూ సంబంధమైన ఆలోచనే కానీ పరలోకము కొరకు సిద్ధపడాలన్న ఆలోచన నీకు రాదా? అసలు నీకు పరలోకం వద్దా? ఎందుకు భక్తి చేస్తున్నావు? ఎందుకు ప్రార్థనకు వస్తున్నావు? పరలోకం కోసం కాదా? ఈ ప్రయాసం దేనికోసమో చెప్పనా? పరలోకం వెళ్ళాలనండి, పరలోకం చేరాలనే. అవునా? లేదు ఎందుకు వచ్చింది? అందరం మానేద్దాం కదా, ఎవడింటికాడ ఆడి దగ్గర చెక్కభజన చేసుకుందాం కదా, ఇంటి దగ్గర కూర్చొని ఎవడికాడే. అవునా కదండి? ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది? గంటల తరబడి ఇక్కడ గడపాల్సిన అవసరం ఏముంది? మా జీవితాలు దేవుని కొరకు సమర్పించుకోవాల్సిన అవసరం ఏముంది? ఉన్నవన్నీ వదులుకోవాల్సిన అవసరం ఏముంది? దేనికోసం వదులుకున్నామంటే, దేనికోసం మనం అందరూ ఇక్కడ కూడుకున్నామంటే ప్రిపేర్ అయిపోవాలి. ఏమైపోవాలా? ప్రిపేర్ అవ్వాలి. అందుకే ఈ భక్తి సిద్ధపాటు కొరకే భక్తి. ఊరకనే కాదు భక్తి, కాలయాపన కోసం కాదు భక్తి, అక్కడేదో జిగే లైట్లు వెలుగుతాయని వెళ్ళడానికి కాదు భక్తి, పెద్ద మందిరం అని వెళ్ళడానికి కాదు భక్తి, అక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఉందంట మహిమలంట కాదు. సిద్ధపడడం కోసం భక్తి, పరలోక రాజ్యము చేరడం కోసం ఈ లోకములో ఉండగానే ప్రిపేర్ అవ్వడానికే భక్తి. ప్రిపేరేషన్, సిద్ధపాటు. ఏంటండి సిద్ధపాటు? నేను అడుగుతున్నాను మరొకసారి, ఏమనుకోవద్దు. సిద్ధపడ్డారా? సిద్ధపడున్నారా? దేవుడు ఒకవేళ ఈరోజు వస్తే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? సిద్ధపడి ఉన్నారా? భౌతికమైన ఆలోచనలు మానుకోండి అమ్మా, భౌతికమైన ఆలోచనలు మానుకోండి. ఉంటే ఉంటుంది, తింటే తింటాం, లేకపోతే లేదు. కాదు, మనం అక్కడికి వెళ్ళిపోవాలా. ఎక్కడికి వెళ్ళిపోవాలా? మనకు ఒక రాజ్యం ఉంది, స్థిరమైన రాజ్యం, అక్షయ రాజ్యము, ఆకలి దప్పికలు లేని రాజ్యము, ఎండ లేని రాజ్యము, వాన లేని రాజ్యము, దొంగలు లేని రాజ్యము, నాశనము లేని రాజ్యము, శాపము లేని రాజ్యము, దరిద్రత లేని రాజ్యము.
మహిమ కలిగిన రాజ్యం అది. శ్రమలు లేని రాజ్యము, రోగము లేని రాజ్యము, కష్టాలు లేని రాజ్యము, కన్నీరే లేని రాజ్యం అది. నిత్యము ఆనందమే. ఈ లోకంలో అన్నీ ఉంటాయి, అవునే కదా? ఈ లోకంలో బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఇరుకు ఉంటుంది, రోగం ఉంటుంది, శ్రమ ఉంటుంది, వేదన ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ రాజ్యములో నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. దేవునికి మహిమ కలుగును గాక. 70-80 సంవత్సరాలు బ్రతికి ఈ లోక జీవితము కొరకే, ఈ ఆయుష్ కొరకే ఆశపడి, ఈ ఆయుష్ మీద, ఈ జీవితం మీదే మనసు పెట్టుకొని నిత్యత్వమును, శాశ్వతమైన రాజ్యమును చాలామంది కోల్పోతున్నారు. అసలు దేవుడు అంటాడు, రే ఇది ఇది అశాశ్వతమైన, టెంపరీలీ, ఇది ఓన్లీ తాత్కాలికమే. ఈ భూమి ఏంటిది? తాత్కాలికమే, కొంతవరకే. పరలోక రాజ్యం మనకి స్థిరమైనది. అక్కడ మనము దేవునితో పాటు యుగ యుగాలు జీవిస్తాము పరలోక రాజ్యములో. ఎక్కడండి? పరలోక రాజ్యంలో యుగ యుగాలు మనము దేవునితో ఉంటాం. అందుకే చెప్పేది, అమ్మ మానకండ్రా, రండమ్మా, దేవుని స్తుతించండి, దేవుని సహవాసం విడిచిపెట్టొద్దు, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, దేవుని మాటలు వినండి, దైవ సేవకులు హెచ్చరించిన వాటిని అర్థం చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. ఇవన్నీ చెప్పేది దేని కొరకంటే మీరు సిద్ధపడాలనే, మిమ్మల్ని సిద్ధపరచాలనే. మా తాపత్రయము, మా ఆలోచన, మా ప్రయత్నము, దేవుని యొక్క ఆశ, ఆయన హృదయ వేదన కూడా అదే. ప్రతి ఒక్కరు సిద్ధపడాలి పరలోకము కొరకై. పరలోకం కొరకు ఏమవ్వాలండి? ఇప్పుడు మొన్న 10వ తరగతి పరీక్షలు రాశారండి పిల్లలు. వాళ్ళు ఎంతగా సిద్ధపడ్డారండి? పొద్దున్న 7ంటికి వెళ్ళిపోయారండి బడికి. ఎన్ని గంటలకే? నాకైతే పిచ్చి వచ్చేసింది. పొద్దున్న 7 గంటలకు బడికి వెళ్ళి రాత్రి 8 గంటలకు వచ్చేవారండి పిల్లలు, 10వ తరగతి పిల్లలు. ఏంటంటే 10th క్లాస్ అండి. ఏ క్లాసు? ఎప్పుడు వెళ్ళారు? తెల్లారి 7ంటికి వెళ్ళి రాత్రి 8ంటికి వచ్చారండి. ఎన్ని గంటలండి? దాదాపు 13 గంటలండి. ఎన్ని గంటలు? ఏది 10వ తరగతి పరీక్ష కొరకు? 10వ తరగతి పరీక్ష తెల్లారి 7 గంటల దాకా నిద్రపోయాను నేను. తెల్లారి 7 గంటలకు నిద్రపోయిన మనిషిని నేను. దర్జాగా మళ్ళీ ఇస్త్రీ చేసుకున్న బట్టలు వేసుకొని 10th క్లాస్ పబ్లిక్కి వెళ్ళి రాసి వచ్చాను. కారణం స్లిప్పుల మహత్యం. అలాగని స్లిప్పులు పెట్టమని చెప్పట్లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే, పిల్లల స్థితి కంటే అధికమైన భారం పెట్టేస్తున్నారండి. పిల్లల పుస్తకాలు చూడండి, మనిషి ఏమో 10 కేజీలు, వీడి బ్యాగ్ ఇంకో 10 కేజీలు. అందుకే చిన్నతనంలో గూళ్ళు లొంగిపోతున్నాయి వీడికి, అవునా? ఇది వేసుకొని మనం చిన్నప్పుడు చూసాం కదా, పాప భారం అని మోసుకెళ్ళేవాడు, ఇలాగా చూపించేవారు ఫోటోల్లో వాటిల్లోనే. నువ్వు పాపమే నీ మూట కింద మారుతుందని చూపించేవారు ఇలాగ మ్యాగజైన్లోనే. అలాగే ఇలా ఇంత మూటేసుకుని వెనకాల పుస్తకాలు సైన్ చేసుకొని కృంగిపోతా, సోలిపోతా, కూలిపోతా. ఇప్పుడు పిల్లలు చూడండి, ఎన్ని పుస్తకాలు అండి? CW, HW, క్లాస్ వర్క్, హోంవర్క్, స్లిప్ టెస్ట్, ఆల్ ఇన్ వన్, ఈ వన్, మ్యాథ్స్, ఇది బిట్, క్వశ్చన్ బ్యాంక్, ఆ బ్యాంక్, ఈ బ్యాంక్. ఏంటిది? ఎన్ని పుస్తకాలండి? డిగ్రీకి వచ్చిన తర్వాత డిగ్రీకి ఒకే పుస్తకం పట్టుకెళ్ళేవాడు నేను. అంటే అలా పట్టుకెళ్ళమని చెప్పట్లేదు కానీ చెప్తున్నాను. ఒకే పుస్తకం, ఆల్ ఇన్ వన్, 200 పేజీల బుక్, వైట్. ఏదిరా చూపించరా వర్క్ అంటే ఇటు తిప్పేసి ఇలా చూపించేవాడిని. ఇటు పక్కన ఇంగ్లీష్ అని ఉండేది. ఇంకోసారి వచ్చారే అది ఏదిరా అని అంటే ఇలా తిప్పేసి ఇటు చూపించేవాడిని. ఎందుకని అటువైపు పేరు ఉండేది, అటువైపు హెడ్డింగ్ ఉండేది, అటువైపు రాసి ఉండేది. అన్నీ ఒకే పుస్తకంలోనే. ఇప్పుడు పిల్లల నా చిన్నతనంలో కూడా అన్ని పుస్తకాలు లేవండి. ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చూడండి, ఎంత 10వ తరగతికి ఎంత సిద్ధపాటో చూడండి. ఉదయం 7 గంటలకు వెళ్ళిన మనిషి 8 గంటలకు ఇంటికి వస్తూ ఉంటే, అంటే 13 గంటలు ప్రిపరేషను. ఏది? ఒక 6-7 సబ్జెక్టుల పరీక్ష కొరకు 6-7 దినాలు రాసే ఎగ్జామ్ కొరకు సంవత్సరం అంతా ప్రతి దినము 13 గంటలు సిద్ధపాటు. అంటే మరి పరలోక రాజ్యం చేరడానికి మనకెంత సిద్ధపాటు కావాలండి? ఒకసారి ఆలోచించండి. అర్థమైందా నేను చెప్పిన మాట? పరలోక రాజ్యం చేరడానికి మనకెంత సిద్ధపాటు కావాలి? మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి లేనప్పుడే మరణం అంటే భయం అవుతుంది మనకి.
నువ్వు మరణానికి ఇంకా భయపడుతున్నావు అంటే సిద్ధపడలేదని అర్థం. ప్రిపేర్ అయిపో. దేవుడు నీకు ఇస్తున్న సమయంలోనే సిద్ధపడుండు. వారు కన్యకలే, 10 మంది కన్యకలే, కానీ 5 బుద్ధి లేని వాళ్ళు. ఎవరో నీళ్ళల్లో అంటే ఏంటి? రే మనం అంతా బాగానే ఉంది కానీ రెడీగా లేవురా, ఒకవేళ మనకి సరిపోదేమో, కొంచెం అధికమైన ఆయిల్ మనం సిద్ధపరచుకుందాం అన్న ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళు కన్యకలే అనగా దేవుని ఎదుట లోపము లేని వారే, క్రమము తప్పకుండా ప్రార్థనకు వచ్చిన వాళ్ళే, క్రమము తప్పకుండా దశంభాగాలు ఇచ్చిన వాళ్ళే, క్రమం తప్పకుండా బలలో పాలు పంపులు పొందిన వాళ్ళే, నీతి యథార్థత భక్తి అన్నీ కాపాడుకున్న వాళ్ళే. కానీ పరలోకం గురించి సిద్ధపడలేదు. అరే వచ్చేస్తాడు ఆయన. మనం చాలామంది భూమి శాశ్వతం అనుకొని ఈ భూమి మీదే ఎక్కువగా ఆలోచిస్తారు. అంతేగాని రే మనకి ఇది శాశ్వతం కాదరా బాబా అని అనుకుంటారా? అనుకోరండి. చూడండి మనిషి ఆలోచన ఎలా పనిచేస్తుంది అంటే, ఎవడైనా కొంచెం ఇల్లు కట్టుకుంటాం చూసి వెంటనే దిగాలైపోతారు. దిగాలైపోయి కొంచెం వాళ్ళు ఏదైనా కొంచెం బాగున్నారు అనుకోండి, మీ మీద కొంచెం వాళ్ళు బెటర్గా ఉన్నారు అనుకోండి, చూసి వెంటనే దిగాలైపోతారు. వాళ్ళు చూడు చక్కగా ఉన్నారు, వాళ్ళ స్థితులు భలే ఉన్నాయి, వాళ్ళకి అన్నీ సమకూడుతున్నాయి. నేను ఒక మాట చెప్తాను, సిద్ధపడిన వ్యక్తివి అయితే అది చూడవు. నువ్వేం చూస్తావు చెప్పనా? వాళ్ళు స్థిరపడ్డారు భూమి మీద, కానీ నాకు ఈ భూమి స్థిరమైంది కాదు, ఎప్పటికైనా నేను అక్కడికి వెళ్ళిపోవాలి. సిద్ధపడి ఉన్నవారి ఆలోచన ఎలా ఉంటుంది? పక్షిరాజు నుంచి మనం నేర్చుకోవాల్సినది, ఎల్లప్పుడూ మనము సిద్ధపడి ఉండాలి. దేని కొరకు? ప్రభు యొక్క ఆ యొక్క రాకడలో ఎత్తబడుటకు సిద్ధపడి ఉండాలా. దేవుడు వస్తున్నాడు, వరుడైన క్రీస్తు వధువైన సంఘము కొరకే వస్తున్నాడు. వధువెవరు? మనమే. వధువెవరండి? వధువు అంటే మనమే, దేవుని సంఘముగా ఉన్న మనమే వధువు. వరుడంటే మన ప్రభువు, నిజమైన దేవుడు, రారాజు, పరలోకమందు ఆసీనుడైన మన దేవుడు, ఆయన వరుడు. ఆయన వస్తున్నాడు వధువైన మనల్ని ఎదుర్కోవడానికి. మనము సిద్ధపడి ఉండాలి. ఎలా ఉండాలి? పెళ్లిలో పెళ్లి కూతురు సిద్ధపడొస్తుందా, సిద్ధపడకుండా వచ్చేస్తుందండి? నిద్ర ముఖం మీద సింపుల్ చుట్టూ వేసుకుని ముఖం కూడా కడుక్కోకుండా వచ్చేస్తుందండి పెళ్లి కూతురు ఎలా వస్తుందండి? ఎలా వస్తుందండి చెప్పండి? అయ్యి బాబో, లోపల గదిలేడు తోముతారండి, ఈ బొగ్గట్టుకుని రుద్ది ఈ పక్కన ఏమే బొక్క నొప్పి వచ్చేది. ఆగా పట్టొద్దా, మేక పట్టొద్దా బాబు, టిఫిన్ చేయాలి కదా, ఉండా టిఫిన్ లేదండి. టిఫిన్ సరిగ్గా వేసుకో, ఎక్కువ మొదలెట్టుకో, లిఫ్ట్కి పోద్ది. ఏం పోతుంది? ఎక్కువ మొదలెట్టుకో, అదవుతుందా? ఈలోపు బాత్రూంలోకి వెళ్ళి వస్తే మన చెమటలు వస్తే మొత్తం మ్యాంట్లు రాలిపోతుంది. మ్యాంట్లు ఇదివరకు గ్యాస్ లైట్లు వచ్చి, గ్యాస్ లైట్లు తెలుసు కదండి, గ్యాస్ లైట్కి మ్యాంట్లు ఉండేది. మ్యాంట్లు పెట్టేవాళ్ళం గుర్తుందా? మ్యాంట్లు తగిలించేవాళ్ళం. గ్యాస్ లైట్లు అండి, ఆ పకోడీ వేసేవాళ్ళ దగ్గర ఉండి లైట్లుండి, గ్యాస్ లైట్లు అండి, ఇలా సుస్మలు టప్ అని కొట్టగానే వెలిగిది. ఆ మ్యాంట్లు కొంతకాలం రాలిపోతే మళ్ళీ గుట్టగట్టి ఎట్టేవాళ్ళు. మ్యాంట్లు రాలిపోద్ది తెలుసా మీకు? అలాగా ఏమవుతుంది? అది మేకప్ పోతుంది, ఉంటుంది అది. దాని వరుడు కోసం ఎదుర్కోవడం కోసం అమ్మా వధువు రెడీ అయ్యే విధానం అమ్మో ఇక మామూలుగా ఉండదా. ఈ మధ్యలో అయితే మొత్తం ఈ పెళ్లిలో చూస్తున్నానండి, పెళ్లిలో వధువులు ఏం చేస్తున్నారంటే మొత్తం వెనకాల చెత్త గిత్త అంత లాక్కొచ్చేస్తున్నారు. వధువులండి తెలుసా మీకు? కింద ఉన్న వాటర్ ప్యాకెట్లు తాగేసి పడేసిన గ్లాసులు, పిల్లలు ఆడుకొని పడేసిన, చింపేసి పడేసిన కాగితాలు ఇవన్నీ కూడా వధువు వస్తుంది అనగాని మన మందరం లేచి నిలబడదాం. మన మధ్యలోనికి వధువు వస్తుందనేసరికి అమ్మగారు అన్నీ లాక్కుండా వచ్చేస్తుంది వెనకాల. ఎందుకని? స్టైలు చీకు నెట్ అంట, వెనకాలంట అలా ఈడ్చుకుంటూ రావాలంట. ఏమవ్వాలా? ఈడ్చుకుని ఈ లోపు ఏ పిల్లోడు గమ్ము దాని మీద ఎక్కడ అనుకో, ఉన్నది మొత్తం ఎగిరిపోద్ది వెనక్కి. ఏమంటే అవునా కదా? ఈమె గారు మళ్ళీ ఈమె గారు వస్తూ ఉంటే వెనకాల లాక్కుంటూ వస్తూ ఉంటే మళ్ళీ ఎక్కడైనా పట్టేస్తే మళ్ళీ వెనకాల నుంచి కొంతమంది సర్వెంట్లు పట్టే వెనకాల సర్ది వాళ్ళు మళ్ళీని. ఎంత ప్రిపరేషన్! దేనికోసం? వరుని చేరడం కోసం, వరుడు ఎదుట నిలవబడడం కోసం వధువు సిద్ధపడుతుంది. ఏమవుతుంది?
మరి వరుడైన ప్రభుని ఎదుర్కొనే మనము ఎంతవరకు సిద్ధపడి ఉన్నామో, ఎంతవరకు సిద్ధపడి ఉన్నాం? అయ్యా, నీకు ఇష్టమైన అందమా, నీకు ఇష్టమైనట్లుగా అందముగా నేను మార్చబడాలయ్యా. నీకు అనుకూలమైన అలంకరణను కలిగి ఉండాలి ప్రభువా. నీకు అనుకూలమైన స్వభావమును కలిగి ఉండాలయ్యా. సిద్ధపడి వారిలో కొన్ని లక్షణాలు ఉండాలండి. బైబిల్లో మీకు టపటప్ అనుకుని జ్ఞాపకం చేస్తాను చూడండి. సిద్ధపడి వారిలో కొన్ని ఉండాలా, సిద్ధపాటు కలిగి ఉన్న వారిలో. చూడండి, మత్తయి సువార్త 4:17. అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. అక్కడ ఒక మాట మీరు గమనించాలి. యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక సిద్ధపడు అనే చోట ఆయన అంటాడు మారు మనసు పొందు. ఏమంటున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే నేను వస్తున్నాను, రెడీగా ఉండు అని దేవుడు ఇంకొక పదం వాడుతూ అక్కడ సిద్ధపడి ఉండు అనే పదాన్ని ఉపయోగిస్తూ ఆయన అన్నాడు మారు మనసు పొందండి. ఏమంటున్నాడండి? పరలోక రాజ్యానికి సిద్ధపాటుకి మొట్టమొదటి లక్షణం ఏముండాలంటే మారు మనసు ఉండాలండి. ఏముండాలి? మారిన మనస్సు. ఏ మనసు అది? మారిన మనస్సు కలిగి ఉండాల. మారిన మనస్సు లేకపోతే మనం సిద్ధపడలేదని అర్థం. నీ మనసు మారిపోవాలి. ఇంతవరకు లోకానుసారంగా నడుచుకునే విధానం ఇది. నీ మనసు అంతా భౌతికంగానే ఉండేది, లోకానుసారంగానే ఉండేది. ఇప్పుడు నీ మనసు మారిపోవాలి. మారిపోవడం అంటే ఏంటి? సిద్ధపడి ఉండడం అంటే మారిపోవడం అంటే ఏంటి చెప్పనా? ఇంతవరకు లోకం కోసం, నీ కోసం నువ్వు బ్రతికావు. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు దేవుని కోసం బ్రతకాలి. నీ జీవితం దేవునికి అప్పగించాలి. ఇప్పటి వరకు నీకు నచ్చినట్లుగా జీవించావు, ఇప్పుడు దేవునికి నచ్చినట్లుగా జీవించాలి. మనసు మారిపోవాలి. ఇప్పుడు ఇంతవరకు లోకం కోసం బ్రతికాను, ఇప్పుడు నేను దేవుని కోసం బ్రతకాలి అని అనుకోవడం మారు మనసు పొందడం. ఏంటది? ఇప్పుడు వరకు మనుషుల కోసం బ్రతికాను, డబ్బు కోసం బ్రతికాను, బంధువుల కోసం బ్రతికాను, వాళ్ళ కోసం బ్రతికాను, వీళ్ళ కోసం బ్రతికాను, దీనికోసం దానికోసం బ్రతికాను. ఇప్పటి నుంచి నేను నా దేవుని కోసం బ్రతుకుతాను, ఆయన ఎలా చెప్తాడో అలా వెళ్తాను అని ఒక నిర్ణయం తీసుకున్న మార్పు కలుగుతుంది కదా. ఇక ఇవన్నీ వదిలేసుకుంటాను, దేవుని కోసం బ్రతుకుతాను అని తీర్మానంలోకి వస్తావు కదా, అదే మార్పు. దేవుడు వచ్చేసరికి మనం మార్పు చెంది ఉండాలి. దేవుడు వచ్చేసరికి ఏం చెంది ఉండాలా? అన్ని విషయాల్లో మార్పు చెంది ఉండాలి. నీ మాట మారిపోయి ఉండాలి, నీ చూపులు మారిపోయి ఉండాలి, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన మొత్తం, నీ వ్యవహారం అంతా మారిపోయి ఉండాలి. నీ కంప్లీట్గా నీ మైండ్ ఎప్పుడు ఎలా ఉందో తెలుసా? ప్రభు కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. ఎలా ఉండాలా? సందు దొరికితే ఎక్కడ జంప్ అయిపోదామా, సందు దొరికితే ఏం చేద్దామా, సందు దొరికితే ఎక్కడ ఏ ఎంటర్టైన్మెంట్ వెతుక్కుందాం కాదు. మారిపోవాలి మొత్తం. మైండ్ సెట్ మారిపోవాలి. ఇదే సిద్ధపడి ఉండడం అంటే. అదవుతుందండి. ఇప్పుడు చిన్నప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది. చిన్నప్పుడు కాదు కానీ యవ్వనంలోకి వచ్చిన తర్వాత మా అన్నయ్య CA, మా పెద్దన్నయ్య MA, నేను బీకామ్. మా పెద్దన్నయ్య గురించి కొంచెం పక్కన పెడితే మా చిన్నన్నయ్య CA, బాగా చదివేవాడు. మా చిన్నన్నయ్య వాళ్ళ స్కూల్లో ఇంగ్లీష్లో ఫస్ట్ వచ్చాడు. 10th ఇంగ్లీష్లోనే, మొత్తం కాదులే, ఇంగ్లీష్లో ఫస్ట్ వచ్చి మంచిగా చాలా బాగా చదువుతాడు. చాలా మంచి ఇప్పుడు కూడా అసలు మా పెద్దన్నయ్య వినేస్తాడేమోలే, ఇంతే అన్న మరికి ఏం చేయను. మా పెద్దన్నయ్య MA ఇంగ్లీష్ చేసినా ఇంగ్లీష్ అంతగా రిసీవ్ చేసుకోలేడు, మాట్లాడలేడు. కానీ మా చిన్నన్నయ్య ఇంగ్లీష్ బాగా రిసీవ్ చేసుకుంటాడు, మాట్లాడతాడు. నాకు ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో మెసేజ్లు పెడతాడు. మా అన్నయ్య నాకు ఇంగ్లీష్లో మెసేజ్ పెట్టాడు. ఒక షార్ట్ చూసి దాని గురించి కొంచెం దేవుడు నేను వాడుకుంటాడు, భూమి దిగంతంలో తీసుకువెళ్తాడని ఇంగ్లీష్లో పెట్టాడు. నాకు అది అర్థం అవ్వలేదు. ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని చూసుకున్నాను. నేను మనకు రాదు కదా అంతా. చూసుకుని అప్పుడు రిప్లై పెట్టాను. బాగా చదువుతాడు అనమాట. మా అన్నయ్య CA. సో నేను అనుకునేవాడిని అన్నయ్య CA కంప్లీట్ అయిపోతే ఎలాగ బాగా చదువు, నాకు తెలుసు మొత్తం కుడేస్తాడు, మనోడు మామూలుడు కాదు. CAలో క్వాలిఫై అయిపోయాడంటే, జాబ్ వచ్చిందంటే మనోడు కంపెనీలో ఆడిటింగ్కి వెళ్ళి ఇలా సంతకం చేసి వస్తే సంతకానికి మ్యాక్సిమం 3 lakhs ఇస్తారు. తక్కువ, ఓన్లీ 1 sign. పెద్ద కంపెనీలు ఆడిటింగ్ అవుతుంది, మొత్తం లావాదేవీలన్నీ కూడా ఆడిటింగ్ చేస్తారనమాట. అదవుతుంది. అందులో మోసం ఉందా, అన్యాయమైన ధన ఆక్రమించుకున్నారా, దోచుకున్నారా, వీళ్ళు పెట్టుబడి దానికంటే వీళ్ళు వినియోగించిన దానికంటే అధికమైన లాభము తీసుకున్నారా ఏంటి అని చెప్పి ప్రతి కంపెనీలు కూడా ఆడిటింగ్ చేస్తారనమాట. అలా ఆడిటింగ్ చేస్తే ఒక సంతకానికి 3,000. ఇంకా ఆ కంపెనీని బట్టి, దాని రాబడిని బట్టి
ఆ కంపెనీ యొక్క పాపులారిటీని బట్టి ఇంకా ఉంటుంది, ఇంకా సైన్ చేసినప్పుడు ఇంకా అధికంగా లక్షల్లోనే వస్తుంది. అదవుతుంది. సో నేను అనుకున్నాను, ఇక అన్నయ్యకి సీ అయిపోయిందంటే ఒక సంతకం చేశాడంటే లక్షలు వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? లక్షలు వచ్చేస్తాయి. కాబట్టి మనము పిప్పర్లో ఉన్న పాత బిల్డింగ్ పడేసి, ఏం పడేసి, నా ఆలోచన చెప్తాను, అంటే మార్పు లేనప్పుడు వచ్చే ఆలోచన ఎలా ఉంటుంది. పాత బిల్డింగ్ పడేసి ఇక్కడ ఇక్కడ 5 స్టేర్ల బిల్డింగ్ కట్టేసేయాలి. ఏం కట్టేయాలా? 5 స్టేర్ల బిల్డింగ్ కట్టేయాలి. కిందేమో మొత్తం పార్కింగ్ వదిలే కారులకి. ఒక కారు నాది, ఒక కారు చిన్న అనేది, ఒక కారు పెద్ద అనేది, ఒక కారు బావగారు అక్కలది, ఒక కారు డాడీ వాళ్ళది. అందరూ అక్కడే ఉండాలా. 5 స్టేర్ల బిల్డింగ్, ఏసీ కార్లు తీసేసుకోవాలి. మొత్తం 5 స్టేర్లు 5గురు ఉండాలా. అలాగా అర్థమవుతుందండి. అలా ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడు అమ్మైతే సేవలో పడేద్దామని అనిపిస్తుంది. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు పిప్పర్లు అమ్మితే మాకేం రాదులేండి, ఎందుకంటే అది ఆల్రెడీ మా అక్కకి ఇచ్చేస్తానని అన్నారు. సో అది మా అక్కకి వెళ్ళిపోద్ది, మనకేం రాదు అందులో నుంచి. అంటే ఇప్పుడు ఆలోచన, నేను ఎప్పుడు మా అమ్మగారు ఫోన్ చేసిన అదే చెప్తాను. సరే అది ఒకవేళ అమ్మేస్తే అక్కకి ఇస్తాను కాబట్టి అక్కకి ఇచ్చేయండి, తనకి ఇచ్చేయండి, వాళ్ళు ఏదన్నా చేసుకుంటారు, పరిచయాలు వాడుకుంటారు అని చెప్తాను. కానీ ఒకప్పుడు ఆలోచన ఏంటి? కట్టేయాలా, ఏం చేయాలా? ఇప్పుడు నాకంటూ దేవుడు ఏదని ఇస్తే అది దేవుని సేవలోనే వాడాలి. బిల్డింగ్లు కట్టాలి, భవనాలు లేపాలి, ఇంకా అది సంపాదించాలి, ఇది సంపాదించాలి లేదు. ఎందుకని? మనసు మారిపోయినప్పుడు ఇంకా లోకము పైన మనకి మనసు ఉండదు. అప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో చెప్పను నేను. ప్రభువా నాకు ఇల్లు లేదయ్యా, అద్దెలో ఇంటుకుంటున్నాను, అద్దెలో ఉంటున్నాను ప్రభా, అద్దెలలో ఉంటున్నాను ప్రభా, నీ చిత్తమైతే ఇల్లు దయచే, లేదంటే నీ ఇష్టం మరి అని చేస్తావు ప్రార్థన. ఒకవేళ భౌతికమైన వాటి మీదే నీకు ఆశ ఉందనుకో, నీలో మార్పు లేదనుకో, నీ ప్రార్థన ఎలా వస్తుంది చెప్పనా? ప్రభాడుకొని ఆడు కట్టేసుకున్నాడయ్యా, ఈడు కట్టేసుకున్నాడయ్యా, నాకెందుకు ఇవ్వవో, నాకు ఇల్లు ఇస్తావా సత్తావా? దానికి దీనికి ఎంత తేడా ఉందండి. మార్పు కలిగినప్పుడు ఇంకా భౌతికమైన వాటి మీద ఆలోచన దృష్టి ఉండదు. అర్థమవుతుందా? మా స్థితి ఎలా ఉంది, మా ఇల్లు ఎలా ఉంది, మా స్థాయి ఎలా ఉంది, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక ఇలా ఉండదు. మార్పు చెందిన వారి హృదయముల ఆలోచనలని మారిపోతాయి, ఇంకా పైనున్న వాటినే బ్రతుకుతారు. అందుకే పౌలు గారు అంటారు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అన్నాడు ఆయన. ఎలాగా? క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే, నిజంగా నేను మాట చెప్తున్నాను, ఆ మార్పు హృదయము, ఆ మారిన ఆలోచనల విధానం నీలో ఉంటే నువ్వు సిద్ధపడుతున్నావు. ఏమవుతున్నావు? సిద్ధపడుతున్నా. ఏముందండి మాకేమన్నా శాశ్వతమా, ఇప్పుడు కానీ పరలోకం వెళ్ళిపోవాలి కదా, ఈ అభిప్రాయాలు నీళ్ళు మెదులుతున్నాయి అనుకో, నేను చెప్తున్నాను నువ్వు సిద్ధపడుతున్నావు. ఏమవుతున్నావు? సిద్ధపడుతున్నావు. ఒకవేళ ఇది లేదు, భూమి మీదే కట్టేసుకోవాలి, కూడ కట్టేసుకోవాలి, ఇదే ఉందనుకో, నువ్వు ఇంకా సిద్ధపడట్లేదు అని అర్థం. పక్షిరాజు నుంచి మనం నేర్చుకోవాల్సింది సిద్ధపడి ఉండాలి. ఎందుకని? దేవుని రాకడ ఎప్పుడు మనకి, మనం సిద్ధపడాలి, మన పిల్లలను కూడా సిద్ధపరచాలి ఎప్పటికప్పుడే. మా అమ్మగారు నాకు చెప్పి ఏడుస్తున్న నోట చెప్పాను, నువ్వు అలా ఏడవకు, ఏంటిది? సరే ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు చూపించాడంటే ఏంటి అర్థం? ప్రార్థన చేయమనే, చూపించకుండా జరిగితే మనం ఏమైనా చేస్తామా? చూపించాడంటే ఏంటి అర్థం? ప్రార్థన చేద్దాం. మనం ఆయన పిల్లలం కాదా? మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినడా? తన కార్యాలు చేయడా? నేను చెప్పాను, నువ్వెందుకు అలాగా కృంగిపోతున్నావు? లేదు, కృంగిపోకు. మా అమ్మగారు కూడా చెప్పాను, నువ్వు అలా కృంగిపోకు, మనం దేనికైనా రెడీగా ఉండాలి. ఏంటది? దేనికైనా రెడీగా ఉండాలి. పోనీ ఒకవేళ దేవుడు తీసుకోవడం ఆయన చిత్తం తీసుకుంటాడు, ఏమైంది ఇప్పుడు? ఇబ్బంది ఏంటది? అవునా? ఉంటే దేవుని సేవ చేస్తారు డాడీ, ఇప్పుడు వెళ్తే ఉంటారు, వెళ్ళిపోతారు, ఏమైంది ఇప్పుడు? ఈ భూమి ఏమన్నా శాశ్వతమా? మరణము చూడక బ్రతుకు నరుడెవడు వాక్యంలో ఉంది. ఎవడున్నాడండి కలకాలంగా భూమి మీద? ఎవడో ఒకడు ముందో వెనకాల పోవాల్సిందే. అయితే మరణ భయం లేకుండా ఈ లోకంలో జీవించాలంటే ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉన్న వాళ్ళు ఇదే మారిన ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన మారుతుంది, మారు మనస్సు కలిగి ఉంటారు. వాళ్ళు ఏం కలిగి ఉంటారు? మారు మనస్సు కలిగి ఉంటారు. ఇంకో కొన్ని మాటలు మీకు చూపిస్తాను చూడండి. ప్రభువుని ఎదుర్కోవాలంటే నిర్గమకాండం 19వ అధ్యాయము 10-11 వచనాలు.
యెహోవా మోషేతో నీ ప్రజల యొద్దకు వెళ్ళి నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. మూడవ నాటికి ఏమంటున్నాడు ఆయన? సిద్ధముగా ఉండాలి. ఆయన ఏమన్నాడు? మోషేతో అన్నాడు, ఇదిగో ప్రజల యొద్దకు వెళ్ళి నేడు రేపు వారిని పరిశుద్ధపరచు, వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. అంటే ప్రభువు వచ్చేటప్పుడు తన ప్రజలను ఎదుర్కొన్నప్పుడు ఈ కన్యక వధువు ఎలా సిద్ధపడి ఉండాలంటే పరిశుద్ధపరచబడి ఉండాలా. ఎలా ఉండాలా? ఇదే సిద్ధపడి ఉండడం అంటే పరిశుద్ధపరచబడి ఉండాలి. అనగా మన పాపములు కడిగి వేయబడి ఉండాలి. ఎలా ఉండాలండి? ఆయన అంటాడు, వారి బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి వారు సిద్ధపడి ఉండమని చెప్పు. నేను మూడవ నాడు సీనాయి పర్వతం మీద దిగి వస్తాను. వారు అప్పటికి సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండే విధానం ఏంటంటే తమను తాము పరిశుద్ధపరచుకోవాలి. వాళ్ళు కొత్త నిబంధనలో మనల్ని పరిశుద్ధపరిచేది ప్రభు యేసు రక్తమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రక్తమే. నేను అడుగుతున్నాను, సిద్ధపడ్డావా? యేసు రక్తములు నీ పాపములు కడిగేసుకున్నావా? దేవుని రక్తములో నీ పాపములు కడిగి వేసుకొని ఆయన నామములో బాప్తిస్వం పొందావా? నువ్వు పొంది ఉంటే సిద్ధపడ్డావని అర్థం. ఎలా ఉన్నావు? సిద్ధపడి ఉన్నావని అర్థం. ఎవరైతే దేవుని రక్తము చేత తమ పాపములు కడిగి వేసుకుంటారో వారు ప్రభు రాజ్యమునకు సిద్ధముగా ఉన్నారు. వరుడైన క్రీస్తు వచ్చినప్పుడు ఆయనను వారు ఎదుర్కొంటారు. వధువైన సంగముగా ఆయనను ఎదుర్కొంటారు. మార్పు ఉండాలి. రెండవది పరిశుద్ధపరచబడి ఉండాలి. దేవుని రక్తము చేత మీ పాపాలు కడుక్కోండి. ఇంకా పాపములు ఒప్పుకోలేదా దేవుని దగ్గర? ఒప్పుకోండి, సిద్ధపడండి. ఒకవేళ సిద్ధపడకపోతే పరలోక రాజ్యము మనము స్వతంత్రించుకోలేము. వరుడైన క్రీస్తుని మనము ఎదుర్కోలేము. ఆయనను మనం ఎదుర్కోవాలంటే తప్పకుండా మనము సిద్ధపడి ఉండాలి, పరిశుద్ధపరచబడి ఉండాలి. ఎలా ఉండాలా? ఇంకా ఏదొక పాప బంధకములో, ఏదొక పాప వ్యవహారాల్లో, ఇంకా ఏదొక అవిధేయతలో, ఇంకా ఏదొక కనెక్షన్లో, భక్తిహీనతలో ఉంటే ప్రభు వస్తే మనము ఆయనను ఎదుర్కోలేము. పవిత్రపరచబడిన వారమైతే మనం ప్రభువుని చూడగలుగుతాం, లేకపోతే ప్రభువుని మనము చూడలేము. సిద్ధపడి ఉన్నాను అని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు మార్పు పొందావా? అయితే నువ్వు సిద్ధపడి ఉన్నావు అని అర్థం. రెండవది, నీ పాపములు కడిగి వేసుకున్నావు ప్రభు రక్తంలో, అయితే నువ్వు సిద్ధపడి ఉన్నావు అని అర్థం. ఇంకా సిద్ధపడి ఉన్నామని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వాళ్ళు సిద్ధపడిన వాళ్ళు, వాళ్ళే అర్హులు. ఎవరు? ఆత్మ విషయమై దీనులైన వారు. నువ్వు సిద్ధపడి ఉన్నావు అనడానికి మరొక ఆధారము, సూచన ఏంటంటే నీలో ఆత్మ విషయమైన దీనత్వం ఉంటుంది. అనగా అది స్టడీ బైబిల్లో చాలా తేటగా రాయబడి ఉంది. ఏమనంటే తమ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని గుర్తించువారు ధన్యులు. ఏంటది? తమ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని గుర్తించువారు ధన్యులు. అంటే ఏంటి? సిద్ధపడి ఉండడం అంటే చెప్తున్నాను వినండి, మన ఆత్మీయ విషయమై దీనత్వం కలిగి ఉండడం. అంటే మన ఆత్మీయ దారిద్ర్యాన్ని గుర్తించడం. అంటే ఎంత ఎదిగినా, ఎంతగా సిద్ధపడినా ఇంకా ఇంకా ప్రభువా నేను ఇంకా పవిత్రునవ్వాలి, నీతో నేను సమానుని కాలేనయ్యా, ఇంకా వెలితి కలిగి ఉండడం భక్తి విషయంలో, ఆత్మీయ జీవిత విషయంలో. కొంతమంది కొంచెం నేర్చుకుంటే మాకు అన్నీ తెలుసు అంటారు. ఒకసారి బైబిల్ చదివిస్తే మాకు అంతా తెలుసు అని అంటారు. ఒకసారి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుంటే మేము ఆల్రెడీ పొందుకున్నాంలే, మాకు అనుభవం ఉందలే, మేము సీనియర్స్ అని అంటారు. వాళ్ళు ఆత్మీయ గర్విష్ఠులు. కానీ ఆత్మలో దీనులుగా మనం ఉండాలా. నువ్వు నిజంగా ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నావా? అయితే పరలోకం నువ్వు వెళ్తావు, నువ్వు సిద్ధపడతావు అని అర్థం. కొంతమంది ఐఎమ్ రెడీ, ఆత్మీయ జీవితంలో నేను అన్నీ నేర్చేసుకున్నాను, నాకు అన్నీ తెలుసు, నాకు అంతా వచ్చు అని కొంతమంది అంటారు కదండి. కంప్లీట్గా నేను అన్నీ నేర్చేసుకున్నాను, నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అది ఆత్మీయ గర్వం అవుతుంది.
ఆత్మీయత, ఆధ్యాత్మిక దారిద్ర్యత అవుతుంది. మన ఆత్మలో దీనత్వం కలిగి ఉండాల. అబ్రహాము గొప్ప ఆత్మీయుడు బైబిల్లో, అవునా? గొప్ప ఆత్మీయుడు అబ్రహాము. కానీ అతడు దేవుని సముఖంలో నిలవబడినప్పుడు ఏమన్నాడు? ధూళియు బూడిదయునైన నేను అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నాడు. నేను దేవునితో మాట్లాడేసేవాడు, నాకు వరాలు ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేసేస్తాడు అన్నాడా? మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు గర్వం అనేది రాకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితాల్లో దీనత్వాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో గర్వము, హెచ్చింపు ఎక్కడా రానివ్వకూడదు. నువ్వు ఎంతగా ప్రార్థించే వ్యక్తివైనా, ఎంతగా బోధించే వ్యక్తివైనా, ఎంతగా పాడే వ్యక్తివైనా, అర్థమవుతుందా? నేను పెద్ద భక్తుడను, భక్తురాలిని అన్న ఆ యొక్క ఆలోచన, నేనే ఆత్మీయుడిని అన్న ఆలోచన రానివ్వకూడదు. ఎందుకని? అలాంటి వాళ్ళని దేవుడు సహించడు. ఎంత ఎదిగిన దేవుని సన్నిధిలో మన యొక్క ఆత్మీయ దారిద్ర్యతను గుర్తించాలి. అర్థమవుతుందా? ఆ వెలితి మనలో ఉండాలి ఎప్పుడు. బైబిల్లో యోబు ఉన్నాడు. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, అవునా? ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండను. అతడు ఎవరు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అలాంటి యోబు ఏమన్నాడు తెలుసా? అయ్యా, వినికిడిని గూర్చిన సమాచారం నేను విన్నాను, నిన్ను గూర్చిన సమాచారం నేను విన్నాను. అయితే నేను ఇప్పుడు నిన్ను కనులారా చూస్తున్నాను. నిన్ను చూసినప్పుడు నేను ధూళిలో పొర్లుచున్నాను, నా నోటి మీద చెయ్యి వేసుకున్నాను అన్నాడు. నేను గొప్పని, గొప్ప ఆత్మీయుని అని అనలేదు. ఆ దీనత్వం ఉండాలి మనలో. అలా ఉంటే నువ్వు సిద్ధపడ్డావు అని అర్థం. అర్థమవుతుందా? ఆలోచించండి, ఎలాంటిది ఉందా? మనం భక్తి చేసినంత మాత్రాన గొప్పలు అని అనుకోకూడదు. తన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకొని అసలు వివాహము స్త్రీ జోలికి పోకుండా, అంటకుండా బ్రతికిన, అంటే వివాహం చేసుకుంటే అపవిత్రం అవుతుందని కాదు, కానీ అలాంటి మనము ఒత్తిడిలో కూడా పడకుండా ఉండాలి. దేవుని కొరకే బ్రతకాలి కంప్లీట్గా, ఇంకా ఏది పెట్టుకోకూడదు, వేరే భారాలు అన్న ఆలోచనతో ఒక పవిత్రమైన జీవితము జీవిస్తూ సాగిపోయి బ్రతికినటువంటి పౌలు ఆయన అన్నాడు, నేను పరిశుద్ధులలో అత్యల్పుడను అని అన్నాడు, పాపులలో ప్రధానుడను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులు ఎవరంట? అత్యల్పుడు అన్నాడండి. పరిశుద్ధులలో నేను అత్యల్పుని అన్నాడు. అసలు పౌలు గారి యొక్క స్టాండర్డ్, ఆయన స్పిరిచువల్ స్టాండర్డ్, ఆయన స్పిరిచువల్ లెవెల్ ఒకసారి మనం ఆలోచిస్తే, 3వ ఆకాశమునకు కోనిపోయి ప్రభువుని చూచినవాడు, దూతల యొక్క స్వరములు గానాలు వినినవాడు, ప్రత్యక్షముగా చూచినవాడు, 3వ ఆకాశములోనికి కొనిపోబడి ప్రభువును చూసినటువంటి పౌలు గారు మాట్లాడుతున్న మాట, పరిశుద్ధులలో నేను అత్యల్పుడను, పాపులలో ప్రధానుడను అని అన్నాడు. ఈ తగ్గింపు, ఆత్మలో ఇంత దీనత్వం నీకుంటే నువ్వు సిద్ధపడుతున్నావు అని అర్థం. అర్థమవుతుందా? ఒకవేళ నీ భక్తిని బట్టి పక్కన వాళ్ళ పైన విర్రవేగడం, నేను చేస్తున్నాను, వాళ్ళు చేయట్లేదు, నేనే చేస్తున్నాను, వీళ్ళు భక్తిహీనులు. అందుకే బైబిల్లో సుంకరి గురించి దేవుడు పరిసేయుడు గురించి రాయించాడు. సుంకరి ఆకాశం వైపుగా ఆయన కళ్ళెత్తుటకు ధైర్యం చాలక దూరముగా నిలబడి గుండెలు బాదుకొని, దేవా నేను పాపిని అన్నాడు. ఈ పరిసేయుడు వచ్చి అన్నాడు, ఏమన్నాడు? ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధియగు దేవా, నీ నామము మధురమైనది, ఘనమైనది. నిన్ను స్తుతించుటకు నీవిచ్చిన అర్హతను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నేనైతే నీ ఎదుట ఎలా బ్రతుకుచున్నానో, నా భక్తి విధానం ఏమిటో నువ్వు ఎరిగి ఉన్నావు. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడిలో తప్పకుండా 10వ భాగం ఇస్తున్నాను. ఈడు చూస్తే ఎవడు ప్రార్థన, ఎవరో పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు చేసావు, ఇప్పుడు చేసింది అప్పుడు అక్కడ దేవుని ఎవరు చెప్తే దేవుని దగ్గర, ఏమంటే దేవుని దగ్గర చెప్పుకుంటే ఇంకేమైనా ఉందండి? అసలు ఈ సమస్తం ఇచ్చింది ఆయనే కదా. ఆయన ముందే భక్తి పరులా కనిపించుకోవడానికి, చూపించుకోవడానికి మాట్లాడుతున్నాడు.
నేను దొంగగా కానీ వ్యభిచారిగా కానీ అబ్బే మనం చేయలే, మనం ఫ్రెష్ సూపర్, మనకు మించినోడు లేడు అంటున్నాడు. కానీ ఇంకా ఎదగాలి, ఇంకా బలం పొందాలి, ఇంకా నేను నేర్చుకోవాలి. నేను ఎంత ఎదిగినా ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఉంది. ఎంత ఆత్మాభిషేకం పొందిన నేను ఇంకా ఎదగాలా, ఇంకా పొందుకోవాలా, ఇంకా తెలుసుకోవాలా, ఇంకా నేర్చుకోవాలా, ఇంకా ఇవ్వాలా. 10వ భాగం విత్తనాన్ని చేశాడు ప్రభా. మరి అయ్యా 10వ భాగం దగ్గర ఆగిపోకూడదు ప్రభా, 20వ భాగంకి వెళ్ళాలని చేశాడా ఈ పరిచయుడు? చేయడు. ఎందుకని? అయ్యగారు అక్కడితోనే గర్వించేస్తున్నాడు. కానీ దేవుడు అన్నాడు, రాయ్ నీకంటే ఆడు నీతిమంతుడు పోరా అన్నాడు ఆయన. అవునా? కాబట్టి మీ ఆత్మీయ దీనత్వము మీరు కాపాడుకుంటే మీరు పరలోకానికి సిద్ధపడుతున్నారు అని అర్థం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7:21 మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆయన ఏమంటున్నాడు? ఎవరు పరలోక రాజ్యానికి సిద్ధపడేవారు? ఎవరు ప్రవేశిస్తారంట? అది నువ్వు నిజముగా ఆయన చిత్త ప్రకారము చేయట కొరకు ఈ లోకములో జీవిస్తూ నిత్యము ఆయన చిత్తము కొరకే వెతుకుతూ ఆయన చిత్తమే చేస్తూ ఉన్న వ్యక్తివైతే నువ్వు సిద్ధపడి ఉన్నావని అర్థం. నీ సొంత ఇష్టాలు, నీ సొంత నిర్ణయాలు, నీ సొంత అభిప్రాయం, నీ సొంత వ్యవహారాలు చేసుకుంటూ నువ్వు సాగిపోతూ ఉంటే నువ్వు పరలోకానికి ఇంకా సిద్ధపడలేదని అర్థం. నీ ఇష్టాలు కాస్త ప్రక్కన పెట్టి, నీ ఆలోచనలు కాస్త ప్రక్కన పెట్టి, నీవు సొంత ఉద్దేశాలు, సొంత భావాలు, సొంత ప్రణాళికలు ఇవన్నీ కూడా నువ్వు ప్రక్కన పెట్టే, దేవా నువ్వు ఎలా చెప్తే అలా నడుస్తాను ప్రభా అని దేవునికి అప్పగించుకుంటే ఆయన చిత్తమును నెరవేర్చే వ్యక్తిగా నువ్వు మార్చబడుతున్నావు, సిద్ధపడుతున్నావు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నీ ఇష్ట ప్రకారం వెళ్తే నువ్వు సిద్ధపడుతున్న వ్యక్తివి కాదు. లేదు, ఆయన చిత్తాన్ని ఒప్పుకుంటే నువ్వు సిద్ధపడుతున్న వ్యక్తివి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలా ఉండాలా? సిద్ధపడి ఉండాలా. సిద్ధపడే వారిలో ఉండే లక్షణాలు ఇవే. వాళ్ళు మార్పు ఉంటుంది, వాళ్ళు ఆత్మీయ దీనత్వం ఉంటుంది. చెప్పండి, ఇంకేం చెప్పాను? వాళ్ళు పరిశుద్ధత ఉంటుంది, పవిత్రపరచబడతారు, వాళ్ళు కడగబడతారు రక్తము చేత, దేవుని రక్తము చేత. తర్వాత దేవుని చిత్త ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు. ఎలా నడుచుకుంటారు? అవును, మరి దేవుని చిత్త ప్రకారము చేయవాడే. ఆయన ఏమన్నాడు? ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకము చేరడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకము చేరతాడు అన్నాడు. ఆయన ఎదుర్కోవాలంటే ఆయన చిత్తం చేయాలా, ఆయనకి ఇష్టమైనట్లుగా బ్రతకాలా. వధువు వరుడికి అనుకూలంగా ఇష్టమైనట్లు ఎలా అయితే సిద్ధపడుతుందో నీవు కూడా అలాగే సిద్ధపడాలి. నీవు కూడా రక్షణ అణువస్త్రము ధరించాలి. అర్థమవుతుందా? నీవు కూడా అక్షయ అలంకారము ధరించాలి. దేవుని నచ్చాలంటే ఏం చేయాలా? మెడలో పూసల దండ వేసుకుని, ప్రభా బాధ ఎలా ఉంది ప్రభా 50,000 అంటే ఆయన ఏమంటాడు? ఓ సూపర్ బలి అని ఎత్తను అంటాడు ఆయన. అది కాదా, అక్షయ అలంకారం ధరించి అంటాడు ఆయన. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వకము, వాటిని నీ కంఠభూషణంగా ధరించుకో అంటాడు ఆయన. అది కాదా, పూసల దండ కాదు. మరి ఏం ధరించాలి ప్రభు అంటే దయ, సత్యము. నీ గొంతు దగ్గర నుంచి ఎప్పుడు ఏమి రావాలి? బయటికి సత్యం రావాలా. సత్యం, దయ కలిగిన మాట రావాలా. ఏం రావాలా? దయగల మాట. మనం పాడుకున్నాం కదా, మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం. చెప్పండి, శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం, దీన మనస్సు దయగల. ఏంటదే? దీన మనస్సు దయగల అంటే ఆత్మలో దీనుడైన అయిన మాట. చెప్పు, ఏంటదే? దీనత్వము. అదవుతుంది, చాలా దీనమైనది, సౌమ్యమైనదైన మాట. మరి నీ మాట అవునండి. మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మనం ఆయనకు అనుకూలంగా మార్చబడతామో, ఆయనకు అనుకూలంగా మార్చబడతాప్పుడు మనం సిద్ధపడి ఉన్నామని అర్థం. ప్రభా నీకు ఇష్టమైనట్టు నేను ఉంటాను, కానీ నాకు ఇష్టమైనట్టు నేను ఉండను ప్రభా అని నువ్వు మార్చేసుకుంటూ చూసావా, అదే సిద్ధపడ్డాం. ఎప్పుడు మార్చేసుకున్నావు? ప్రభా నేను నీకు అనుకూలంగా మారిపోవాలి,
మనం ఎప్పుడు మనుషుల అనుకూలతలు చూస్తాం, అవునా కదా? ఈ అనుకూలతలో మనుషుల అనుకూలతలు చూస్తాం. లేదు, మనుషుల అనుకూలతలు కాదు, దేవునికి అనుకూలంగా మారాలి అని అనుకుంటామా? నువ్వు ఎప్పుడైతే అలా అనుకుంటావో అప్పుడే నువ్వు సిద్ధపడుతున్నావు అని అర్థం. అర్థమవుతుందండి? ఎలా అయితే పెండ్లి కుమార్తె ఆ వస్త్రము ధరిస్తుందో అలాగున నీవు రక్షణ అను వస్త్రమును ధరించి ఎలా అయితే ఆమె అలంకరించబడుతుందో అలాగు నువ్వు అక్షయ అలంకారము చేత అలంకరించబడి, అర్థమవుతుందా? చాలా దీనమైనటువంటి నిదానమైనటువంటి మాట తీరు కలిగి, విధేయత కలిగి, ఏం కలిగే? ఇప్పుడు ముసుగు ఎందుకు వేస్తారు వివాహాల్లో? ముసుగు ఎందుకు వేస్తారండి చెప్పాలా? వేలు ఎందుకు వేస్తారు? అయ్యగారు వచ్చి అలా వేలు తీస్తాడు కదా, ఎందుకు వేస్తారు? ముందు అందము ప్రాముఖ్యము కాదు అనడానికి. రెండవది విధేయతకు గుర్తుగా. దేని గుర్తుగా? విధేయత. ఆ ఒంటెల మీద నుంచి రిబ్గా దిగగానే ఇస్సాకును చూసి ఏం చేసింది ఆమె? ముసుగు వేసుకుంది. అంటే ఎవరు? ఎలియాజర్ని అడిగింది, బ్రదర్ ఎవరు అంటే, అదిగో మీ యజమానుడే అంటే, అవునా మా యజమానుడు అన్నాడు అతను. ఎందుకంటే ఇస్సాకు కూడా మరి యజమానుడు అవుతాడు. నా యజమానుడు అనగానే అవునా అని చెప్పి వెంటనే దిగి ఆమె ఏం చేసింది? ముసుగు వేసుకుంది. అంటే విధేయత. ఏంటదే? విధేయత. దేవునికి అనుకూలంగా మార్చబడ్డాం. ప్రతిదీ నువ్వు మార్చేసుకోవాలి. ఆయనకి అనుకూలంగా నువ్వు మార్చబడుతున్నావు అంటే నువ్వు సిద్ధపడుతున్నావు అని అర్థం. సిద్ధపడాలా? ఏమో దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు. మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడిన గుంపులో మనం ఉంటే ఖచ్చితంగా దేవునితో పాటు ఎత్తబడతాము. చివరిగా ఒక పాయింట్ చెప్పి పక్షిరాజు యొక్క అనుభవాలు మనం ఈ శీర్షికతో ముగించుకుందాం. బైబిల్లో చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం చూడండి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టియుండుడని. ఈ మాట చూడండి. భేదములు ఆటంకములను కలుగు చేయు వారిని ఏం చేయాలంట? కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటున్నారు, జాగ్రత్త, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకమైన భేదం ఆటంకాలు కలగజేయని జాగ్రత్తగా కనిపెట్టండి అంటున్నాడు. ఏం చేయాలంట? జాగ్రత్తగా కనిపెట్టాలి. మీరు నేర్చుకున్నారు బోధ. మన బోధ అంటే అపోస్తలుల బోధ. ఏ బోధ అది? అపోస్తలుల బోధ. రండి, అపోస్తల కార్యాలు త్వరగా రెఫరెన్స్లు తీయండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. ఆనాడు సంఘము దేంట్లో ఎడతెగక ఉన్నారు అంటే అపోస్తలుల బోధ. ఏ బోధ అన్నది? అపోస్తలుల బోధ. జాగ్రత్త, అపోస్తలుల బోధకు వ్యతిరేకమైన బోధకులు ఎవరైనా వస్తే వారిని కనిపెట్టాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానో చెప్పనా? ఎందుకు చెప్పానంటే పక్షిరాజులో ఉన్న అనుభవం ఏంటంటే, తన దృష్టి, పక్షిరాజు యొక్క కన్ను దృష్టి చాలా పదునుగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? చాలా పదునుగా. ఎంత పదునుగా ఉంటుందంటే వినండి. పక్షిరాజు ఆకాశములో ఎగురుతూ దాదాపుగా 3 కిలోమీటర్ల, ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్ల 200 మీటర్లు లో ఉన్న తనకు సంబంధించిన ఆహారమును చాలా తేటగా చూడగలదు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందండి? పక్షిరాజు ఏం చేస్తుంది చెప్పండి? సుమారుగా 3 కిలోమీటర్లు ఎత్తు నుంచి తన కొరకు నిర్ణయించబడిన ఆహారం ఏదైతే ఉందో దాన్ని చాలా తేటగా చూడగలదు. తన కొరకు నిర్ణయించబడిన ఆహారం అది ఎగురుతుంది. ఎక్కడా? 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మనకు కనబడుతుందండి. గోడ మీద ఉన్న అక్షరాలే కనబడతలేదు ఇప్పుడు మనకి. అవునా? అవునా కదా? గోడ మీద ఉన్న అక్షరాలే కనబడవు. మరి 3 కిలోమీటర్లు ఉంది, మనకి ఎక్కడ కనబడుతుంది?
అర్థమవుతుందండి? మా తాతయ్య గారు కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత మా తాతయ్య గారు కూడా సరిగ్గా కనిపించేది కాదు. సరిగ్గా కనిపించేది. ఎవరైనా వస్తే, "ఎవరు బాబా నువ్వు? ఎవరు బాబా?" అనేవారు మా తాతయ్య గారు. ఎందుకని? పోల్చలేక ఎదురుగా నుంచున్న మనిషి. పక్షిరాజుకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, అది 3 కిలోమీటర్ల దూరం వరకు చాలా తేటగా, పదునుగా చూడగలుగుతుంది. మనం కూడా అలాగే ఏది సత్యబోధో, ఏది దుర్బోధో పసిగట్టగలిగిన పదునైన ఆత్మీయ దృష్టి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది? ఈ పాయింట్ మీ దృష్టిలో తీసుకోండి. చివరి మాట ఏంటది? ఏది సత్యబోధో, ఏది దుర్బోధో గ్రహించగలిగిన పదునైన ఆత్మీయ దృష్టి కలిగి ఉండాలి మనం. అర్థమవుతుందండి? దేనికి ఆత్మీయ దృష్టి? ఏది సత్యవాక్యమో, ఏది అసత్యవాక్యమో, ఏది ఆరోగ్యకరమైన బోధో, ఏది దుర్బోధో పసిగట్టగలిగిన పదునైన ఆత్మ దృష్టి కలిగి ఉండాలి మనం. ఇప్పుడు నేను నిలబడి చెప్తాను, మీరు అందరూ వినేసి బొర్రలు ఊపేతమేనా? ఏమంటే ఊపేయడమేనా? చెప్పండి. మరి ఏం చేయాలా? సత్యమా కాదా? వాస్తవమా కాదా? అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? పసిగట్టాలి. మీరు ఎన్నోసార్లు మీ ఛానల్స్లో, మీ టీవీలో, మీ ఫోన్స్లో చాలామంది వాక్యాలు వింటున్నారు కదా. ఎవరు సత్యవాక్యం చెప్తున్నారో, ఎవరు అబద్ధ దుర్బోధ చేస్తున్నారో మీరు పసిగట్టగలిగారు ఎప్పుడైనా? రే, పాయింట్ మిస్టేక్ చెప్పారే, లేకపోతే ఈ సిద్ధాంతం తప్పు చెప్పాడే ఈయన, చెప్పగలిగారా? గమనించగలిగారా మీరు? అంత పదునైన ఆత్మీయ దృష్టి మనకు రావాలి. ఏది సత్యవాక్యమో, ఏది దుర్బోధో పసిగట్టగలిగిన పదునైన ఆత్మీయ దృష్టి మనకు రావాలి. తనకు నిర్ణయింపబడిన, గతంలో నేను చెప్పాను, గతించిన వారం పక్షిరాజు కూడా అది ఏం చేస్తుంది? తాజా ఆహారమే తింటుంది. ఏ ఆహారమో? చచ్చిపోయిన మాంసం తింది. అది కూడా తాజా ఆహారమే తింటుంది. కానీ అది ఎక్కడో 3 కిలోమీటర్ల పైనుంచి వెతుకుతుంది ఆహారాన్ని, తన కొరకు కేటాయించబడిన ఆహారాన్ని. నీవు కూడా ఏది ఆరోగ్యకరమైన ఆహారమో, ఏది దుర్బోధో, ఏది నిజమైన వాక్యమో, ఏది అబద్ధ వాక్యమో నీవు కూడా అలాగే పసిగట్టగలిగిన పదునైన ఆత్మీయ దృష్టి కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం అండి. ఈరోజున చాలామంది క్రైస్తవులకి అది లేదు కాబట్టే ఎక్కడికి పడితే అక్కడ కొట్టుకెళ్ళిపోతున్నారు. ఈ వచ్చే నెలలో అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి ఒక చోట, మీరు వెళ్ళకండి, ముందే చెప్తున్నాను. అసలు వెళ్ళొద్దు. 5, 6, 7 తారీఖులో మీటింగ్స్ జరుగుతున్నాయి. ముందుగానే చెప్తున్నాను, ఎవరు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడికి వచ్చే ఒక సేవకులు ఆయన సత్యవాక్యం ప్రకటించే వ్యక్తి కాదు. సత్యవాక్యం ప్రకటిస్తాడేమో కానీ ఆయన వాక్యం నేను వినలేదు. కానీ ఆయన కొన్ని వాక్య విరుద్ధమైనటువంటి నియమాలు, వాక్య విరుద్ధమైన అభిప్రాయాలు చెప్తాడు ఆయన. అదవుతుందా? అలాంటి చోట్లకి మనము వెళ్ళకూడదు. గమనించాలి మనం. మీరు కూడా ఆలోచించారు. వాక్యం వింటున్నారు, ఎవరో ఒకరు సేవకులు ఫాలో అవుతున్నారు, యూట్యూబ్లోనో లేకపోతే దాంట్లో భౌతికంగా మీకు తెలిసిన ఇక్కడ పరిచయస్తుల్లోనో ఎవరో అక్కడ మీరు చూస్తున్నారు, వింటున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు? సత్యవాక్యం, అబద్ధవాక్యం. ఎందుకని? ఈరోజున అనేకమైనటువంటి అబద్ధ బోధలు భూమి మీదకి వచ్చినాయి. వాక్యములో లేనిది చెప్పేవారు చాలామంది బయలు వెళ్ళిపోయారు. ఇలాంటి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు రోమా సంఘానికి పత్రిక రాస్తూ, జాగ్రత్త, మీరు నేర్చుకున్న బోధ. మనం ఎవరని తెలుసా? అపోస్తలుల బోధ అనే పునాది మీద కట్టబడిన వాళ్ళము. ఆ బోధకు వ్యతిరేకమైన బోధ ఎవడు చేసినా, దానికి ఆటంకాలు కలిగించిన వారిలో నుంచి మీరు ప్రక్కకు వచ్చేయండి. ఏమన్నాడు ఆయన? ప్రక్కకు వచ్చేయాలి. కనిపెట్టాలి. ముందు ఏం చేయాలండి? కనిపెట్టాలండి. చాలా జాగ్రత్త కనిపెట్టాలి. ఏది సత్యవాక్యం, ఏది అసత్యవాక్యం, ఏది నిజం, ఏది అబద్ధం. ఈ కనిపెట్టాలంటే మీరు ఆత్మీయ జీవితంలో చాలా ఎదగాలి. వాక్యం బాగా చదవాలి. ఏం చేయాలి? వాక్యం బాగా చదవాలి. చదివినప్పుడు మీకు తెలుస్తుంది ఏది అసత్యవాక్యమో, క్రీస్తు వాక్యమో. మన అపోస్తలుల బోధలో నిలవబడి ఉండాలి. ఆ తర్వాత కొన్ని వాక్యాలు చూపిస్తాను త్వరగా. దీని 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఏ బోధ అది? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక
దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపనివాడు. ఏ బోధ అంటే క్రీస్తు బోధ. ఏ బోధ? క్రీస్తు బోధ. మనం ఏ బోధలో నిలిచి ఉండాలి? అపోస్తలుల బోధ. రెండవది క్రీస్తు బోధ. అందులో నిలిచి ఉండని వాని గురించి ఏమంటున్నాడు భక్తుడు? ఏమంటున్నాడు? అతడు దేవుని అంగీకరించనివాడు. క్రీస్తు బోధలో నిలవనివాడు ఎవడండి? దేవుని అంగీకరింపనివాడు. మనం ఏ బోధలో నిలిచి ఉండాలి? అపోస్తలుల బోధ. రెండవది క్రీస్తు బోధ. ఏ బోధ? క్రీస్తు బోధ. మరొక మాట నేను చెప్తాను చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. తీతుకు 2వ అధ్యాయం 1వ వచనం. నీవు హిత బోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఏ బోధ ఇది? హితబోధ. ఏ బోధ అండి? హితబోధ అంటే సత్యవాక్యము. ఏ వాక్యం అది? మనం ఏ వాక్కులో నిలబడి ఉండాలంటే అపోస్తలుల వాక్కులో, అపోస్తలుల బోధలో నిలిచి ఉండాలి. క్రీస్తు బోధలో నిలిచి ఉండాలి. సత్య బోధలో నిలిచి ఉండాలి. ఏ బోధలో నిలిచి ఉండాలి? సత్యబోధ. హితబోధకు అనుకూలమైన సంగతులే నువ్వు బోధించు అని తీతుకి పౌలు గారు పత్రిక రాస్తూ తెలియజేశారు. ఎందుకని? ఈరోజున అనేక రకములైనటువంటి బోధలు బయలుదేరినాయి కాబట్టి. అర్థమవుతుందా? అనేక రకములైన బోధలు బయలుదేరినాయి. చూడండి, మీకు కొన్ని బోధలు టక్ మనం జ్ఞాపకం చేసి ముగిస్తాను. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 1 తెస్సలోనికలు 2:3. ఎలయనగా బోధ ఏంటది? కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు. కానీ చాలు, పౌలు గారు ఇక్కడ అంటున్నారు మా బోధ కపటమైనది కాదు. ఏది కాదు? ఏమంటే కపటమైన బోధ కూడా ఉంది. ఏ బోధ ఉందండి? కపటమైన బోధ ఉంది, అపవిత్రమైన బోధ ఉంది, మోసకరమైన బోధ ఉంది. నిజమే. కపటమైన బోధ అంటే ఏంటి తెలుసా? మీకు కీడు చేసే బోధ. అది కీడు చేసే బోధ. బోధలు కూడా కీడు చేస్తాయా? చేస్తాయి. మన కీడు చేసే బోధలు ఉన్నాయి లోకంలో. బలర్పించినది మనం తినకూడదు, కానీ ఒకడు అంటాడు తినొచ్చు అంటాడు. కానీ దేవుడు అంటాడు నీవు దేవుని బలలోనిది, దయ్యముల బలలోనిది నువ్వు పాలు పంపులు పొందకూడదు. అలా చేయడు నాకు ఇష్టం లేదన్నారు పౌలు గారు కూడా. దేవుని బలంలోనిది మనం తీసుకుంటాం, నాకు ప్రభు బలను సమీపిస్తున్నాం. మరి ప్రభు బలను సమీపించే మనము విగ్రహార్పితములు తినొచ్చా? తినకూడదు. కానీ ఒకడు అంటాడు తినొచ్చు అంటాడు. భలే ఉంది కదా. దేవుని నమ్ముకున్న తర్వాత మనం అంటాం బొట్టు తీసేయాలంటాం, కానీ ఒకడు అంటాడు పెట్టుకో, సిలువు బొట్టు కూడా పెట్టుకోవచ్చు అంటాడు ఒకడు. బాగుందా? వింటాక బాగుంటుంది కానీ కీడు చేస్తుంది మనకు. అది అర్థమవుతుందా? బాప్తిసం తీసుకోవాలంటే నువ్వు అన్ని విషయాల్లో కూడా సరి చేయబడాలి. అన్నిటి మీద శరీరాశులు, నేత్రాశుల మీద జయం పొంది ఉండాలి అని మనం చెప్తాం. కానీ చాలామంది ఏం పర్లేదు తీసేసుకో బాప్తిసం అంటారు. బాగుంది కదా బోధ? నువ్వు ముందు బాప్తిసం తీసేసుకో, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అది ఏం చేస్తుంది? మనకి కీడు కలిగి. ఇంకా వివరించాలని చాలా ఉన్నాయి. కొన్ని బోధలు మనకు కీడు కలిగిస్తాయి. ఎందుకంటే కపటమైన బోధ. కపటమైన బోధ ఎందుకు చేస్తారు తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మనం వ్యతిరేకమైపోతాము. చాలామంది మానేస్తారు, ఇబ్బంది పడిపోతారు, చాలామంది సనుక్కుంటారు అని చెప్పాల్సింది చెప్పకుండా కొంచెం సులువు సూత్రాలు చెప్తాను. సులువైన మార్గాలు. ఒక మాట చెప్తాను, పరలోకం చేరడానికి సులువైన మార్గాలు ఏమి ఉండవు. దేవుడు నిర్ణయించిన మార్గమే మనం పాటించాలి అంతే. దానికి మళ్ళీ సులువైన మార్గం ఏమీ ఉండదు. ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళడానికి సులువైన మార్గాలు ఏమైనా ఉంటాయి? అవునా? షార్ట్ కట్లు ఉండొచ్చు, కానీ పరలోకం వెళ్ళడానికి సులువైన మార్గం ఏమీ లేదు. ఒకటే వాక్య నియమమే. వాక్య మార్గంలో నడవాలి. కపటమైన బోధ అంతే కదా అక్కడ రాయబడింది. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు. అంటే కపటమైన బోధ ఉంది, అపవిత్రమైన బోధ ఉంది, మోసకరమైన బోధ. అపవిత్రమైన బోధ అంటే ఏంటి చెప్పనా? వినండి. అపవిత్రమైన బోధ అంటే ఏంటంటే, కృప ఉంది కదా, దేవుని కృప ఉంది, మనం ఎంత పాపం చేసినా దేవుడు క్షమించేస్తాడు. ఎంత ఘోర పాపనైనా క్షమిస్తాడు. పర్వాలేదు, తప్పు చేయొచ్చు, పాపం చేయొచ్చు, మరలా కృప ఉందిగా, దేవుని క్షమించేస్తాడు. ఇది ఏం బోధ అండి? ఇది అపవిత్రమైన బోధ. ఏ బోధ? తప్పు చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు. దాని గురించి యోధా పత్రికలో యోధా భక్తుడు మాట్లాడతాడు. ఇక వివరించడానికి సమయం లేదు. యోధా చెప్తాడు, జాగ్రత్త, మీరు అలా అపవిత్రాలకు పోతే దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడని చెప్పి మొత్తం మొదలు పెట్టుకుని వస్తాడు లిస్ట్ అంతా. దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు, దేవదూతలను కూడా విడిచిపెట్టలేదు. వాళ్ళని కూడా దేవుడు కట్టిగా బిలములో బంధించి ఉంచాడు అని యోధా పత్రికలో యోధా మాట్లాడుతూ వస్తాడు.
ఇలా అపవిత్రమైన బోధ చేసేవాళ్ళు ఉన్నారు, మోసపూరితమైన బోధ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా చూడండి, కొన్ని రకాల బోధలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. బైబిల్ నుండి మొదటి తిమోతిలో రాసిన పత్రిక 4:2. మొదటి తిమోతిలో 4:2. దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి. ఏ బోధ ఇది? దెయ్యముల బోధ అంటే ఏంటి? దేవుడు చేయొద్దు అన్నది చేయమంటాడు. దేవుడు అన్నాడు, వివాహం నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము ఉండాలి అని దేవుడు చెప్పాడు. కానీ దెయ్యముల బోధ గురించి తర్వాత మాట్లాడుతూ చెప్తాడు అక్కడ పౌలు గారు. ఏమనంటే దెయ్యముల బోధ అంటే ఏంటంటే పెళ్లి చేసుకోవద్దు. ఏమంటారు? పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే అపవిత్రం అయిపోతాం. అంతేకాదు, ఆహార పదార్థాలు కొన్ని తినకూడదు. ఏం చేయకూడదు? కొన్ని తినకూడదు. ఈ మాసం తినకూడదు, ఆ మాసం తినకూడదు. అర్థమవుతుందా? లేని మాటలు అన్నమాట. లేని దేవుని వాక్యములో ఏది ఉందో అది కాకుండా పూర్తిగా లేనిది, కంప్లీట్గా లేని చెప్తారు. అది దెయ్యముల బోధ. అర్థమవుతుందా? ఇవి చాలా రకాలు ఉన్నాయి. కపటమైన బోధ, మోసకరమైన బోధ, ఇంకటేం చదువుకుని ఇందాక అయిపోయిందా? అపవిత్రమైన బోధ, దయ్యముల బోధ. ఇంకొక మాట చెప్తాను చూడండి. అది మొదటి తిమోతిలో రాసిన పత్రిక, అదే పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. ఏ బోధ ఇది? సత్యమునకు భిన్నమైన బోధ. సత్యమునకు భిన్నమైన బోధ అంటే అక్కడ వెంటనే కంటిన్యూషన్లో ఉంది చూడండి. కల్పనా కథలు ఏంటవి? ఆల్రెడీ ఒకసారి నేను చెప్పాను. కల్పనా కథలు. సత్యమునకు భిన్నమైన బోధ అంటే కల్పనా కథ, కల్పించిన వాటిని జరగనివి జరిగినట్టుగా చెప్పడం. చాలామంది జరగనివి జరిగినట్టుగా చెప్తున్నారు. మొన్నేనండి లక్షల మంది వెళ్తారండి ఓ సంఘానికి. ఆ సంఘంలో పాస్టర్ గారు కల్పనా కథ చెప్తూ ఉంటే చక్కగా అందరూ కూర్చొని వింటున్నారు. అలా వింటున్నారు. ఒక అబ్బాయి అంట ముగ్గురిని ప్రేమించాడంట. ఆ అబ్బాయికి అంట యాక్సిడెంట్ అయిందంట, కళ్ళు పోయినాయి అంట. అప్పుడు ఒక్కొక్క అమ్మాయి వచ్చిందంట. ముందు అమ్మాయి వచ్చి కళ్ళు పోయినాయి వెళ్ళిపోయిందంట, ఇంకొక అమ్మాయి వచ్చి కళ్ళు పోయినాయి వెళ్ళిపోయిందంట. చివరికి ఒక అమ్మాయి వచ్చిందంట, కళ్ళు పోవడం చూసి నీ కళ్ళు పోయినా పర్వాలేదు, నేను నిన్ను కనుపాపలా చూసుకుంటాను అన్నదంట. ఈ లోపాడు బ్యాండేజ్ ఇప్పాడంట, కళ్ళు ఉన్నాయంట అడిగి. లక్షల మంది కూర్చొని అన్నారండి ఆ సంఘంలోనే. ఇదంతా ఏంటిది? కల్పన కదా. అందుకే నేను అంటాను, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో వెంటనే నువ్వు పసిగట్టగలిగిన ఒక పదునైన ఆత్మీయ దృష్టి నువ్వు కలిగి ఉండాలి. అది చాలా అవసరం. లేకపోతే మనం మోసపోతాం, మనం ప్రమాదంలో పడతాం. అర్థమవుతుందండి? సత్యమునకు భిన్నమైన బోధలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తాను చూడండి. హెబ్రీలు 13:9. హెబ్రీలు 13:9 చివరి మాట. ఏంటి? అన్య బోధలు. ఏ బోధలండి? నానా విధములైన అన్య బోధలు. ఏ బోధలు ఇవే? అన్య బోధలు. అన్య బోధలు అంటే అసలు వాక్యం ఉండదు ఇందులో. పలానాయన ఇలా చెప్పాడు, పలానా నెలలో చెప్పాడు. అర్థమవుతుందా? ఇది అన్య బోధ అంటే. అసలు ఏం చేయాలా? అపోస్తలుల బోధ, క్రీస్తు బోధ. అర్థమవుతుందండి? హిత బోధ. మనము దాన్ని అనుసరించాలి, అదే వినాలి, ప్రకటించాలి, అదే ప్రకటించాలి. కానీ ఈ రోజున అనేక రకములైనటువంటి బోధలు బయలు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇలాంటి తరుణములో మనం కూడా పక్షిరాజు వల్లే పదునైన నేత్రములు కలిగిన వారమై ఉండాలి. మనకు నిర్ణయించబడిన దేవుని వాక్యం ఏదో, సత్యవాక్యం ఏదో, ఆరోగ్యకరమైన వాక్యం ఏదో మనము గుర్తించేవారుగా, గ్రహించేవారుగా మనము ఉండాలి. ఒకవేళ మనం గుర్తించేవారుగా ఉండకపోతే మనమే మోసపోతాం రేపొద్దున. అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్త. వెళ్ళిన చోటల్లా వాక్యం అలా వినేసి హల్లెలూయా అనేయడం కాదు. విన్నప్పుడు సత్యమేనా, వాస్తవమేనా, అది వాక్యములో ఉందా, వాక్య ప్రమాణాల ప్రకారంగానే చెప్తున్నాడా, వాక్య హద్దులు మీరి మాట్లాడుతున్నాడా అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలా. అర్థమవుతుంది? అలాంటి ఆత్మీయ దృష్టి, పదునైన ఆత్మీయ దృష్టి మనకు ఉండాలి. పదునైన నేత్రాలు, ఆత్మనేత్రాలు. ఏ నేత్రాలండి? పదునైన ఆత్మనేత్రములు కలిగి మనం ఉండాలా. ఆత్మ దృష్టి మనకు ఉండాలా. ఏది సత్యవాక్యమో కాదు అన్న విషయం గమనించడానికి. పక్షిరాజులోంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఇవే. చెప్పండి ఏంటది?
సిద్ధపడి ఉండాలి. ఎలా ఉండాలా? అది ఆహారం భుజిస్తున్నప్పుడు కూడా అది ఎలా ఉంటుంది? సిద్ధపడి ఉంటుంది. ఎక్కడికి? ఏం చేయడానికా? వెంటనే వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటుంది. మనం కూడా అలాగే సిద్ధపడి ఉండాలి. ఇశ్రాయేలీయులు కనానుకి ప్రయాణం అయ్యారు కానీ వాళ్ళు ఎప్పుడు రెడీగా లేరు. అవునా? అందుకనే రే నండ్రా అంటే ఏమనేవారు? ఉండా వండుకొని తిన్నాక వస్తామా అనేవారు. అవునా? అసలు సిద్ధపాటు లేదు. ఎక్కడ కూర్చుంటే అక్కడ సెటిల్ అయిపోవడమే, ఇంకా లెగిసేదే లేదు. కొంతమంది అలా అమర్చుకుని కూర్చున్నారా ఇంకా సెటిల్ అనమాట. అది రిజర్వేషన్ టికెటే కాదు. అదే రే దేవుని రాకడ వచ్చేస్తుంది సార్, ముందు కాసేపు శాద్దాన్ని అమర్చుకొని అంటారు తప్ప లెగరు. కాదు, రెడీగా ఉండాలి. ఇశ్రాయేలీయులు సిద్ధపాటుతో లేరు కాబట్టి ఆగిపోయారు. అదవుతుందా? అయ్యగారు సంసోను ఢిల్లీలో ఒళ్ళు పడుకున్నాడు. అయ్యగారు సెటిల్ అయిపోయాడు, సిద్ధపడలేడు. సిద్ధపడున్నాడు ఏం చేస్తాడు? రే బాబా నా ప్లేస్ ఇది కాదు కదరా నాయన, మన అక్కడికి వెళ్ళిపోవాలి కదా, నేను అసలు వెళ్తా పోరాడలేదు కదా, ఇక్కడ ఉన్నానంటే నేను ఏళ్ళ బ్యాచ్తో ఉన్నానేంటి అని అంటే టప్ అని పరిగెత్తేవాడు. పరిగెట్టలేదు. కారణం ఏంటి? సిద్ధపడలేదు, సెటిల్ అయిపోయాడు. ఏమైపోయాడు? చివరికి ఒక మాట మీ హృదయంలో తీసుకోండి. ఈ భూమి మీద సెటిల్ అయిపోకండి, పరలోకం కోసమే సిద్ధపడండి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, ఏది సత్యవాక్యమో ఏది అసత్యవాక్యమో, ఏది నిజమైన బోధ ఏది అబద్ధమైన బోధ పసిగట్టగలిగిన పదులైన ఆత్మీయ నేత్రములు కలిగి జీవించినట్టు కృపాదేవుడు ఈ మధ్యాహ్నం మనందరికీ దయచేసి నడిపించును గాక.